దయచేసి అందరం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం అండి. అందరం కలిసి చదువుదామండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఎండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుడి కొద్ది లేఖనాలు వివరించడానికి కొద్ది సమయం ఆయన మనతో మాట్లాడుగాక. ఎంతమంది ఆయన ఉన్నాడని నమ్ముతున్నారు? ఆయన మాట్లాడతాడని నమ్ముతున్నారా? మరి కొద్ది సమయం అల్పుని నన్ను ఆయన యొక్క ఆధీనంలోనికి తీసుకొని, మరి పేజీలు ఖాళీగా ఉన్నాయి కానీ హృదయాన్ని ఆయన ఇంకా నింపగలిగిన దేవుడు కనుక దయచేసి అందరూ కూర్చుందామండి. మరి చిన్న కొద్ది వర్తమానం దేవుడు అందరికీ అర్థమయ్యేట్లయిన దయ చూపాలని కోరుతున్నానండి. గడిచిన దినం ముందు విన్న వాక్యం ఎవరికన్నా గుర్తున్నదా? గడిచిన బుధవారం ముందున విత్తనాల గురించి విన్నామండి. గుర్తొచ్చినదా? ఏమేమి విత్తనాలు ఉండుంటాయి? దేవుని యొక్క బీజం ఎంతమందిలో ఉందని నమ్ముతున్నారు? మీలో ఉన్నదా దేవుని బీజం? అదేవిధంగా సాతాను యొక్క బీజం కూడా ఉన్నదండి. అదేవిధంగా స్త్రీ యొక్క బీజం ఉన్నదండి. ఎంతమంది స్త్రీ సంతానం గురించి ఎరిగిన వారు ఉన్నారు? స్త్రీ సంతానం అంటే ఎవరో కాదండి, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన. ఎందుకంటే పురుషులు స్త్రీ కలయిక వల్ల మనందరం పుడతాం, కానీ ఏ పురుషుని యొక్క కలయిక లేకుండానే ప్రభువైన యేసుక్రీస్తు రంగం మీదకి ఆయన వచ్చాడు ఆయన. అయితే ఇంకా డెవిల్ సీడ్ గురించి విన్నాం. దయ్యం యొక్క బీజం అది యవనస్తుల్లో సినీ ఫీల్డ్ ద్వారా ఒక్కొక్కరు హృదయాల్లోనికి వెళ్ళి అది బయటికి పనిచేస్తూ ఉన్నది. అయితే నాకంటూ నోట్స్ ఏమీ లేదు, దేవుడే ఉన్న కొద్ది సమయం ఆయన నడిపించిన గాక. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ప్రవక్త ఒక 3 సీడ్స్ గురించి చెప్తాడు ఆయన. ఏమనంటే, మీరు గమనించండి, ఇక్కడున్న మనందరిని ఎవరిని అడిగినా మనందరం దేవుని బీజం కలిగిన వాళ్ళమేనా? నమ్ముతున్నాను. అయితే మనందరం దేవుని బీజం కలిగిన వాళ్ళమే. ఒకవేళ బయటికి వెళ్ళి మనం సహోదరుల బయట ఉన్న క్రైస్తవులను పిలిచి, మీకు తెలుసా మాలో దేవుని బీజం ఉన్నదంటే వాళ్ళు ఏమంటారంటే, మీలోనే కాదు మాలో కూడా దేవుని బీజం ఉందంటారు. అందరిలోనూ దేవుని బీజమే ఉన్నదండి. అయితే మీరు బయటికి వెళ్ళిన తర్వాత గమనిస్తే అందరిలోనూ దేవుని బీజం ఉన్నది, అందరిలోనూ దేవుని బీజం ఉన్నదంటే ప్రవక్త ఏమంటాడంటే, ఇప్పుడు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? 2025. ప్రవక్త కాలంలో చెప్తున్నాడు ఆయన 1965 ఆ సమయాల్లో. మీరు గమనించండి, ప్రధానంగా ఈ క్రైస్తవ్యం మొత్తంలో 3 విత్తనాలు విత్తబడతా ఉన్నాయి అన్నాడు ఆయన. మీరు ఇప్పుడు ఎన్ని విత్తనాలండి? 3 విత్తనాలు. అయితే ఒక్కొక్కటి డివైడ్ చేసుకుంటూ చెప్తున్నాడు. మొట్టమొదటిగా వచ్చేసరికి డినామినేషనల్ సీడ్, అంటే సంఘశాఖ విత్తనం. మీరు ఎవరు కంగారు పడమాకండి, నేను గొప్ప గొప్ప మర్మాలు చెప్పేవాడిని కాదు, నేను కూడా మీలా సామాన్యంగా అర్థం చేసుకునేవాడిని. అందరికి అర్థమయ్యేట్లు దేవుడు దయ చూపును గాక. అయితే డినామినేషనల్ సీడ్ అంటాడు, అంటే ఏంటంటే సంఘశాఖ విత్తనం అని. మీరు ఏ కోత కోయాలన్నా ముందు ఎవరో ఒకరు విత్తు ఉండాలి దాన్ని. ఈరోజు మీరు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారన్నా ఏదో ఒక రోజు మీరు దాన్ని విత్తే ఉండుంటారు కదా ప్రార్థనలో. మీరు ఏదైనా ఒక వాగ్దానం దేవుడి నుండి పొందుకోవాలన్నా ఎప్పుడో ఒకసారి దేవుడి దగ్గర మీరు కన్నీళ్లతో విత్తితేనే దేవుడు మీకు ఆ ప్రతిఫలాన్ని ఇస్తాడండి. అయితే ఈ రోజున్న క్రైస్తవుల్లో కూడా మీరు అందరినీ గమనించండి, ఏ మీటింగ్ పోయినా అసలు ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మనకు వాళ్ళందరం చూస్తే అర్థమవుతుంది, వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని. అందరూ క్రిస్టియన్స్, అసలు ఇంతమంది ఎక్కడ నుండి వచ్చారు బయటికని. మీరు ఏ స్థలానికి పోయినా క్రైస్తవులు 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 క్రైస్తవులు, అన్ని చోట్ల క్రైస్తవులే. అయితే ఈ క్రైస్తవులు అందరినీ ప్రవక్త ఏమన్నాడంటే, మీరు కానీ విడగొడితే దాదాపుగా 3 బీజాలు కనపడతాయట, 3 విత్తనాలు కనపడతాయంట. అంటే ఏమంటారు? విశ్వాసి, అవిశ్వాసి, వేషధారి. ఇది మనం గమనించాలి. అయితే మీరు గమనించండి, ప్రతి దానిలోనే 3 ఉంటాయండి. నేను చెప్పే 3 బీజాలు కొంచెం వ్యత్యాసకరమైనవి. అయితే మొట్టమొదటి బీజాన్ని ఎవరు విత్తారయ్యా అంటే, మీరు చాలామంది పేరు తెలిసిన వాళ్ళు ఉంటారు, పాతకాలం వాళ్ళు. బిల్లీ గ్రహం అని ఎప్పుడైనా విన్నారండి పేరు? ఆయన మామూలు బోధకుడు కాదు. ఆయన నుంచొని చెప్తూ ఉంటే వేల మంది ప్రజలు నుంచొని ఉంటారు అక్కడ వినేవాళ్ళు. వేల మంది లక్షల్లో ఉంటారు అక్కడ. అసలు మాట్లాడేటప్పుడు ఆ వేగం కానీ, మాట ఎలా ఉంటుందంటే, ఆ ఫోటో ఉన్నట్టున్నది, ఆ మాటల విధానం కూడా ఎలా ఉంటుందంటే అండి, అక్కడ కూర్చున్నోడిని వెంటనే కన్నీళ్ళు తెప్పించేవాడు, కింద పడి ఏడవడమే అనమాట. ఒక పాపి ఉంటే ప్రవక్త అంటాడు, అసలు బిల్లీ గ్రామ్లా నేనైతే చెప్పను కూడా చెప్పలేను అంటాడు. అంటే అంత వేగంగా, వేగం అంటే కేవలం అరుచుకుంటూ చెప్పడం కాదు, కానీ ఆ మాట గుండెల్లో భయం పుట్టిస్తుంది ఒక పాపిని. అది ఎవరు చేయలేరండి. ఆ గిఫ్ట్ కూడా ఎవరు ఇవ్వాలంటే అది దేవుడు ఆ బహుమానం ఇస్తే కానీ అది వాడబడుతుందండి. మీరు గమనించిన 5 పరిచర్లు దేవుడు ఇచ్చాడా? దేనికోసం? సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. ఏమేమి ఒకసారి చెప్పగలుగుతారా?
అపోస్తలులు, ప్రవక్తలు, సరే ఏదో ఒకటి అట్టి నేను చెప్పండి పర్లేదు, ఉపదేశకులు, కాపరులు, సువార్థికులు. మీరు 5గురిని చూడండి. 5 పరిచర్లు ఎవరు ఇచ్చినవి అంటే దేవుడు ఇచ్చినవే. కానీ 5 ప్రసంగాలు ఒకలా ఉండవండి. 5 ప్రసంగాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. 5 నుంచినప్పుడు పరిశుద్ధాత్ముడే వస్తాడు కిందకి. కానీ సువార్థికుడు నుంచున్నప్పుడు మనం వాక్యం వినాలంటే గుండె పగిలిపోద్ది. కారణం ఏంటంటే బలిపీఠం మీద కూర్చునే సేవకుడు కూడా వదిలిపెట్టాడండి. ఆఖరికి ఏ సేవకుల పరిచర్యకు పిలుస్తారు వాళ్ళని కూడా వదిలిపెట్టరు. వాక్యం చెప్పడానికి ఒకళ్ళు అనుకోండి, ఇప్పుడు సేవకులు పిలిస్తే సేవకుల మీద కూడా వేలెత్తు చూపిస్తాడు, పలానా పొరపాటు ఉంటే నువ్వు కూడా సరి చేసుకోవాలి. సువార్థికుడు ఎవరిని ఆపలేము అసలు. బలిపీఠం మీద ఉన్న దగ్గర నుండి సంఘం చివరి కూర్చున్న చైర్లో కూర్చున్న వరకు అందరిని ఏం చేస్తారంటే ఉతికేసి పిండేసి ఆరబెట్టేసి మళ్ళీ వచ్చే మీటింగ్కి వస్తానని వెళ్ళిపోతాడు అనమాట. ఆయన పని ఏంటంటే మొత్తం కడిగేసి శుభ్రం చేసేస్తాడు సువార్థికుడు. ఇంకొంచెం మనం హీట్ సరిపోతే వాషింగ్ మిషన్లో లాగా అగ్నిగుండా సర్రని రాగానే అందరి గుండ్లు పేలిపోతాయి. మీకు విషయం తెలుసా, నేను అనేక సంవత్సరాలు ఇదే వర్తమానంలో ఉన్నాను. కానీ నేను ఒకసారి బయట వాళ్ళు వచ్చి ప్రీచింగ్ చేసినప్పుడు ఒకసారి నా గుండె పగిలిపోయినట్టు అనిపించింది. ఆయన చేసిన ప్రీచింగ్కి ఒక సేవకులు మన చర్చిలో చేసినప్పుడు దెబ్బకి ఆ ప్రేయర్ అవగానే దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఏడ్చి, ప్రభు నేను సామాన్యమైన అనుకున్నావు, నువ్వు సామాన్యమైన దేవుడు కాదు, నువ్వు ఎవరినైనా అభిషేకించుకొని నువ్వు మాట్లాడతావు, నేనేదో ఉంటే నువ్వు పలానా సేవకుడు ద్వారా. కారణం ఏంటంటే సేవకుల్లో గొప్పతనం కాదు, అది ఎల్లప్పుడూ వెనుకున్న పరిశుద్ధాత్మలో గొప్పతనం అండి. అయితే ఈ బిల్లీ గ్రహం గారికి ఉన్న ఈ గొప్ప పరిచర్యలో ఎన్నో లక్షల మంది ఆత్మలు దేవుని వైపుగా నడిపించాడు ఆయన. కానీ వాళ్ళని మీరు గమనిస్తే వాళ్ళు ఎప్పుడు స్వార్థలో గద్దిస్తారు కానీ ఇవన్నీ చేస్తారు కానీ వారు ఎన్నడూ అద్భుతాల గురించి మాట్లాడరండి. ఒక పాప వచ్చి కూర్చుంటే వాళ్ళు చెప్పే వాక్యానికి అతను హృదయం పగిలిపోయి, ఓ ప్రభువా నేను పాపిని ప్రభువా అంటాడు. కానీ వాళ్ళు పొరపాటును కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడనే విషయాన్ని చెప్పరు. మీరు ఈరోజున్న మొత్తం ఇప్పుడున్న ప్రజల్ని గమనించండి. ఈ ప్రజలందరినీ 3 భాగాలు కూడా విడగొట్టండి. క్రైస్తవులందరినీ మీరు ఒక గుంపును తీసుకుంటే, మీ అందరికీ తెలిసిన లెక్కలో చెప్పాలంటే ఆయన ఎవరు బ్రదర్ ఇలా అంటూ ఉంటాడు, స్వస్థతలు లేవు సింహం, పిడి సుందర్రావు గారు. ఆయన ఏమో నేను లైన్ అంటాడు, ఆయన మనమేం అనలేము, ఇంకేమో నేను సింహం నేను తిప్పుతానండి. ఆయన ఏమంటాడంటే అద్భుతాలు మీలో ఎవరైనా చేయగలరని నిరూపిస్తే రండి మీరు రండి, ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఎవరో ఉంటాడు నించోబెట్టి ఎవరైనా స్వస్థపరిస్తే స్వస్థపరచండి అని. ప్రవక్త ఏమంటే అప్పుడు ఏదైతే బిల్లీ గ్రహం గారు నాటిన విత్తనాలు ఉన్నాయో ఏమని సువార్త కొరకు, ఆ విత్తనాలే ఈ రోజున పెరిగి 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 అనేక మంది క్రైస్తవుల్లో అద్భుతాలు నమ్మని క్రైస్తవులను తయారు చేసినాయి అంట. అర్థమైనదా అండి ఇప్పుడు చెప్పింది? అంటే ఆ విత్తనం ఎక్కడిది? ఒకప్పుడు బిల్లీ గ్రహం గారు నాటారు. అయితే ఇంకో విత్తనం ఉన్నది. ఇప్పుడున్న ప్రజలు ఇంకొంతమందిని చూడండి, వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా చేస్తారంటే ప్రార్థన, ఇది దాదాపు మీరు బయట చూసేది, నేను కొత్తగా చెప్పేద్దాం కదా, ఇలా చేపెట్టడమే, ఇలా అనగానే టచ్, ఈ మధ్య ఎక్కువ వినబడుతుంది మనకు ఆ పదం, టచ్ అనగానే కింద పడిపోగానే. ఇప్పుడు మళ్ళీ విచిత్రం చూడండి, ఎప్పుడైతే ఆ వ్యక్తి కింద పడిపోగానే కారు అంటే అసలు కొంచెం హాస్యాస్పదంగా అనిపించేది, చర్చి మొత్తంలో దెయ్యం పడితే ఒకడికి పడుతుంది అంతే కదా, చర్చి మొత్తానికి దెయ్యం పట్టదు కదా. వెళ్ళిన ప్రతి ఒక్కడు పడిపోతూనే ఉంటాడు, ఏ ఒక్కడో సరికొండడు, వెళ్ళిన ప్రతి ఒక్కరిని పడగొట్టేస్తారు వాళ్ళు. అయితే వీళ్ళు మాట్లాడే భాష కూడా టచ్ టచ్ అనగానే ఇప్పుడు విశ్వాసులు కూడా మా పాస్టర్ గారు ఎంత బాగా ప్రార్థన చేశారు, ఈయన కానీ ఎక్కువసేపు చేస్తే ఎక్కువ నడిపింపుతో చేసినట్టు, ఈయన కానీ ఎక్కువసార్లు ఆ భాషలో మాట్లాడితే సంఘం ఏమనుకుంటుందంటే అటువంటి సేవకుడు మాకు కావాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. మీరు వీళ్ళ కథలకు గమనిస్తే ఎప్పుడు ఒక ఫేక్ అనేది ఉన్నదంటే ఎక్కడో ఒరిజినల్ ఉన్నదని అర్థం అండి. ఒక కాపీ ఉన్నదంటే ఎక్కడో దగ్గర ఒరిజినల్ ఉంటుంది కదా. మీ ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి పర్సులో? ఉన్నాయండి. మీరు వెళ్ళి బ్యాంకులో ఇవ్వగానే, బయట ఎక్కడన్నా ఇవ్వగానే వెంటనే మీరు 500 ఇవ్వగానే ఇయ్యే బాబు తీసుకుంటామంటారా? దాన్ని సూర్యుడు లైటింగ్లో పెడతాడు పెట్టి, తమరు ఏమో మాకు తెలియదు కానీ ఈ నోటు ఒరిజినల్లో డూప్లికేటో మాకు తెలియాలని. ఒకవేళ డూప్లికేట్ నోట్ ఉన్నదంటే ఎవ్వరు ఎంత తెలివి తక్కువడు కూడా వెళ్ళి కూర్చొని 30 రూపాయలవి 300 రూపాయలు దొంగ నోట్లు కొట్టాడండి. కారణం ఏంటి? అసలు 300 నోటు బయట లేదు కదా. నువ్వు దొంగ నోటు కొట్టాలన్నా ఒరిజినల్ నోట్ ఎక్కడో ఉండాలి. అది మీరు ఈ అద్భుతాలు వీళ్ళు చేసే అద్భుతాలు చూడండి. ఈ మధ్య వచ్చిన ఏమనంటే, ఈ అరటిపండు నువ్వు తిను కొంచెం తీసుకెళ్ళి నీ భార్యకు పెట్టిన తర్వాత మీకు గర్భఫలం వస్తుంది. ఈ కాకమ్మ కథలు ఇవన్నీ చాలా కథలు చెప్తున్నారు బయట. మీరు గమనించండి, ఒక డూప్లికేట్ ఉందంటే ఎక్కడో ఒరిజినల్ ఉండి తీరాలి. అది ఒరిజినల్ లేకుండా డూప్లికేట్ రాదు కదా. మీరు ప్రవక్త యొక్క పరిచయం చూడండి. ప్రవక్త ఎన్నడూ ప్రార్థన చేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ పడిపోరండి. మీరు గమనించండి, ప్రవక్త దర్శనం చూసినా సరే వచ్చిన వాళ్ళ పల్ల ప్రవక్త పడిపోతాడు.
అవునా కదా అండి? కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆ యొక్క ప్రవక్త ఏమంటాడంటే కొన్నిసార్లు నేను ఒక 2-3 గంటలు ఆత్మ అభిషేకం కింద నేను ప్రసంగం చెప్పిన దానికన్నా ఒకే ఒక్క దర్శనం చూస్తే నాలోని శక్తి అంతా నీరసమైపోయి బలహీనమైపోతాడు ఆయన. ఇది ఒరిజినల్ అండి. ఎంత తేడా ఉందో చూడండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే షక్ అని అవతల పడిపోతున్నాడు. కానీ ఒరిజినల్ అవతోడు పడ్డు అసలు చూసిన వాళ్ళు, మీరు యెహెజ్కేలుని చూడండి. యెహెజ్కేలు దర్శనం అందు చూడంగానే ఏమంటాడంటే నా శరీరంలో బలము లేనందున నేను సాష్టాంగ పడి తిని అనడం లేదండి. మీరు దానియాలను గమనించండి. నా శరీరంలో బలము లేనందున ఆ మనుష్య కుమారుని యొక్క శక్తిని చూసినప్పుడు నా శరీరంలో నేను చచ్చిన వాడనై. అలాగే ఉన్నదా మీకు? మీరు యోహాను దగ్గర చూడండి. అదిగో మనుష్య కుమారుని నేను చూసినప్పుడు ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించుచూ ఉన్నప్పుడు, హిమము వలె ఆ తెల్ల వెంట్రుకలు ఉన్నప్పుడు, ఆ దట్టి రొమ్మును కట్టబడినప్పుడు, పాదములేమో ఎత్తడి వలె ఉన్నప్పుడు, అగ్నిచేత మండుచూ ఉన్న సమయంలో చూసినప్పుడు ఈయన పడిపోయాడండి. ఇంకా అక్కడ దాకా ఎందుకు? ఎప్పుడైతే యేసుప్రభు అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళారో వెనుక ఒక అనారోగ్యంతో ఉన్న స్త్రీ వచ్చి పట్టినదా? ఏమనుకున్నది? ప్రవ్వా నీ వస్త్రపు చెంగు పట్టినా చాలు ప్రవ్వా, నువ్వు స్వస్థత నేను పొందుకుంటూ వెళ్తాను. నీ నమ్మకం దేవుడు దీవించే దేవుడు ఆయన. నీకెటువంటి నమ్మకున్నా ఈ రోజున వస్త్రపు చెంగు లేదు కానీ మన మధ్యలో ఆయన పరిశుద్ధాత్మ ఉన్నది కనుక ప్రభువా నేను నమ్మి దాన్ని పట్టుకుంటే ఇప్పటికీ నువ్వు స్వస్థతనిస్తావయ్యా. మనం అలవాటుగా అడగట్లేదండి. మనం ఏం నమ్ముతున్నామంటే ప్రభు నీ యొక్క ఆరాధన స్థలానికి వచ్చినప్పుడు మాకు అద్భుతాలు కాదు, మాకేం కావాలంటే అద్భుతం వెంబడే అద్భుతం మేము చూడాలయ్యా. గొప్ప కార్యం తర్వాత మరలా గొప్ప కార్యాన్ని చూడాలయ్యా. ఉజ్జీవం వెంబడి ఉజ్జీవాన్ని చూడాలి. ఎంతమంది ఆశిస్తున్నారండి దాన్ని? నేను కేవలం అద్భుతం కొరకు రావట్లేదు కానీ అద్భుతం వెంబడి అద్భుతాలు చూడాలని ఆశిస్తున్నాను. మనం ఏం చేయాలంటే ఇప్పుడు విశ్వాసంతో ఎవరినున్నారో పట్టుకోవడానికి. అయితే మీరు గమనించండి, ఈ కోణం అంతా ఏంటంటే ఈ బ్యాచ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళంతా వీళ్ళు స్వస్థతని ఒక విపరీతమైన కోణంలో తీసుకువెళ్ళిపోయారు. ఏమనంటే ఇదిగో నాకు ఇలా కనపడుతున్నది. లాస్ట్ టైం కూడా చెప్పారు ఏమనంటే అదిగో ఫ్యాన్ తిరిగిపోతూ ఉన్నది కరెంట్ లేకుండా అన్నారు. తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఫ్యాన్ తిరగడం కరెంట్ లేకుండా అంటే అది పార్టీ గురించి చెప్పారు, వచ్చే ఎలక్షన్లో గెలుస్తారని. డీజిల్ లేకుండా కారు వెళ్ళిపోద్ది అన్నారు. అది టీడీపీ తెలంగాణలో. డీజిల్ లేకుండా కారు వెళ్ళలేదు, కరెంట్ లేకుండా ఫ్యాన్ ఆగలేదు, 2 ఆగిపోయినాయి. పబ్లిక్లో చెప్పారు ఆ 2 ప్రవచనాలు చెప్పి ఇదిగో దేవుడు చేపిస్తున్నాడు. కానీ ప్రవక్త ఏమంటాడంటే మీరు ఏ దర్శనమైనా చెబితే ప్రవక్త అంటాడు నేను చెప్పిన 1000 దర్శనాల్లో ఒక్కటి తప్పిపోయిందాం ఎవరన్నా రామనండి బలిపీఠం మీద కానీ. ఎందుకంటే నిజమైన ప్రవక్త చెప్పితే ఒక్క దర్శనం కూడా తప్పిపోదండి. చెప్పింది చెప్పినట్టు జరిగి తీరుద్ది అక్కడ. కానీ మీరు వ్యక్తిని గమనించండి. ఇప్పుడు వచ్చిన ఈ సంతానం వీళ్ళంతా ఒక గుంపు. ఈ రోజున వీళ్ళు, నేను పేర్లు చెప్పలేను, చెప్తే పెద్ద లిస్టే వస్తుందండి. ఈ రోజున నువ్వు అరటిపండు తిను, అవి తినేను ఇవన్నీ. మరి ఈ పంట అంతా ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ పంట అంతా విత్తిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరనుకున్నారు? యేసుప్రభు అనుకోమాకండి. ఓరల్ రాబర్ట్స్. ఎవరండి? ఫస్ట్ పంట ఎవరని చెప్పాను? ఆయన విత్తనం ఏంటంటే అందరూ స్వార్థకు ఓకే, పాపక్షమాపణకు ఓకే, కానీ అద్భుతాల దగ్గరకు వచ్చేసరికి ఒకసారి ముస్లిమ్స్ అడిగారంట, అవును నువ్వు ఇన్ని కార్యాలు చెప్తున్నావు, మీ దేవుడు నిజంగా అద్భుతాలు చేయగలిగితే అద్భుతాలు చేయొచ్చు కదంటే అక్కడ నీళ్ళు నములుతూ ఉండిపోయాడు. కారణం ఏంటి? ఆ పంట అప్పుడు విత్తాడు, అదే విత్తనం మనం ఈరోజు చూస్తున్నాం. ఓరల్ రాబర్ట్స్ గారిది ఏంటంటే ఆత్మ 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 అని ప్రవక్త అంటాడు. ఈ 2 విత్తనాలు, ఈ 2 పంటలు ఎలా ఉన్నాయో నిజమైన వాక్యం యొక్క విత్తనం కూడా ఒక రోజున పడినది. ఆ పంట ఇక్కడ ఉన్నదని నేను నమ్ముతున్నానండి. ఆ పంట కూడా దేవుడు మొలకే, దాన్ని కూడా దేవుడు ఎదిగేట్లే దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ పంట ఎక్కడున్నదంటే ఆమేన్. కారణం ఏంటి అంటే 63 ఎప్పుడైతే ప్రవక్త యొక్క వర్తమానాలు వస్తున్నాయో నిజమైన గోధుమ గింజని దేవుడు ప్రవక్త ద్వారా దేవుడు విత్తడం ప్రారంభించాడు. ఎక్కడికి? మన హృదయాల్లోనికి విత్తితే అది 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలించినట్లుగా ఆయన అనుకున్న ఉద్దేశం వధువులో నెరవేరినట్లుగా దేవుడు ఒక్క గొప్ప ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడండి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడైనా. అయితే మీరు గమనించండి, అసలు ఇవన్నీ విత్తనాలేనా? గడిచిన దినాలు విన్నాం కదా మన విత్తనాల గురించి. అయితే ఇప్పుడు ఒక పెంటకోస్టల్ విత్తనం గురించి అంటే డూప్లికేట్ పెంటకోస్టల్, అది ఒక డూప్లికేట్ డినామినేషన్ విత్తనం విన్నాం. అయితే నిజమైన వధువు విత్తనం ఉన్నదండి. అది ఎప్పుడు విత్తబడినదయ్యా అంటే దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఆది అపోస్తలుల ద్వారా దేవుడు ఆ విత్తనాన్ని విత్తాడండి. అయితే విత్తినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి
అయ్యా ఫిలిప్పుని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము యేసు ప్రభువును చూడాలని కోరుతున్నాం. కారణం ఏంటో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈరోజు మనం చూసిన బాబాలు స్వామీజీలు ఎలా ఉంటారో, ఈయన ఎవరో ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే మేము కూడా చూస్తే భలే ఉంటుంది అనుకున్నారు. అంటే మొత్తం ఇవన్నీ గొలుసులేమో వేసుకొని ఉంటాడేమో, ఇలా చైన్లు వేసుకుని ఇలా ఎవరైనా అనారోగ్యం చేత రాగానే మంత్రాలు ఇలా వేసి ఇలా అద్భుతాలు చేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్, వాళ్ళు అనుకున్న విధానం బయట జరిగి ఇలా అంటాడేమో అనుకున్నారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడగాలనుకున్నప్పుడు శిష్యులను అడిగి, అయ్యా మేము యేసు ప్రభువును చూడాలని కోరుతున్నాం అనగానే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా గ్రీకు వారు వాళ్ళు వచ్చారు, గ్రీసు దేశస్తులు నిన్ను చూడాలని కోరుతున్నారు. ఆయన వెంటనే నన్ను చూడండి చూడొద్దని చెప్పలేదు, కానీ గోధుమ గింజ విత్తబడి అది చనిపోతేనే కానీ అది మొలకలు మళ్ళీ అనేక విత్తనాలు అది పైకి తీసుకొని రాలేదు. ఆ విత్తబడిన విత్తనం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తేనండి. మరి పైకి వచ్చిన మొలకలు ఏంటంటే ఆది అపోస్తుల మధ్యలో ఉన్నదా? అదే శక్తి, దేవుని యొక్క శక్తే కదా. అయితే మీరు గమనించండి, ఇప్పుడు ఎన్ని సంఘ కాలాలు ఉన్నాయి మనం చదువుతున్నది? 7 ఉన్నాయా? పేరు చెప్తారా? లవోదికియా. అయితే ఎఫెస్ నుండి స్ముర్నాలో, పెర్గములో, తుయితైరోకి వచ్చేసరికి ప్రవక్త ఏమంటాడంటే, అనేక మంది హతసాక్షులుగా మారిపోయారు. అటువంటి సమయంలో దేవా దయ చూపండి. అయితే ఎప్పుడైతే ఆ విత్తనం మట్టిలోకి వెళ్ళినట్లుగా హతసాక్షులు అనేక మంది దేవుని కొరకు ప్రాణం ఇచ్చారు. అయితే తుయితైరో తర్వాత ఎన్ని సంఘకాలాలు? సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. దీనిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, తిరిగి మళ్ళీ అదే పంటని దేవుడు మెట్టుగా దేవుడు పైకి లేపడం దేవుడు ప్రారంభించాడండి. అయితే మొట్టమొదటి మెట్టు మనం విన్నాం ఏంటంటే నీతీకరణ. రెండవది, అయితే ఒకసారి చదువుదాం బ్రదర్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం అండి. అయితే ఒకటి ఓపెన్ చేద్దాం. 3వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వెయ్యి లేకుండా తీయువాడును. ఆయన వేస్తే ఎవరును తీయలేరండి దాన్ని. చదవండి బ్రదర్. ఎవడు తీయలేకుండా వెయ్యువాడునైనా, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా, సత్యస్వరూపియగు పరిశుద్ధుడకు చెప్పు సంగతులేవనగా, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. ఎంతండి? కొంచెమై. ఎంత శక్తి అది? కొంచెమే. చాలంటారా కొంచెం శక్తి మనకి? చాలంటారా? పూర్తి శక్తి కావాలంటారా? కానీ అక్కడ లేఖనం ఏమంటుందంటే, నీకున్న శక్తి కొంచెమే, కానీ నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో చాలు బ్రదర్. నీకున్న శక్తి చాలా కొంచెమే, కానీ నీకున్న కొంచెం శక్తిలో కూడా నాకున్న శక్తి కొంచెమే నువ్వు 2 చేతులు ఎత్తేయలేదు, కానీ ఆ కొంచెం శక్తిలో కూడా ఎలా అయినా నేను నా దేవుని సంతోషపరచాలి అని, ఎటువంటి స్థితిలో అయినా నా దేవుని కొరకు నేను నిలబడాలని ఒక నిర్ణయానికి వచ్చావు గనుక, ఇదిగో నీ ఎదుట నేను ఒక తలుపును తీసిన తలుపును ఎవడును వేయనేరడు దాన్ని, ఎందుకంటే తీసిన వాడిని నేనే గనుక. ఓ సోదరు, అక్కడే కాదు కానీ ఇక్కడ కూడా దేవుడు తలుపులు తీయాలని నేను కోరుతున్నానండి. ఏమనంటే, ఒకవేళ నీకు అనారోగ్యం ఉంటే దేవుడు స్వస్థత కొరకు దేవుడు ద్వారాన్ని తెరుచునుగాక, గర్భఫలాలు దేవుడు తెరుచునుగాక. నమ్ముతున్నా నేను, ఆయన తెరవగలడు, ఆయన మూయగలడు, ఆయన తెరవగలిగిన దేవుడు అండి. రెండిటి మీద ఆయన అధికారం కలిగిన దేవుడు ఆయన. యెషయా గ్రంథంలో ఇశ్రాయేల్ గురించి చెప్పేటప్పుడు దాని ముందులో క్రీస్తు గురించిన వాగ్దానాల ముందులో, నీ ముందున్న ఇత్తడి గడియలను నేను పగులగొట్టదు. ఇత్తడి తగులు ఆ తలుపులు పగలగొడితే తిరిగి ఎవరేయగలరు? సాతాను అన్నడు బంధించలేదు, కానీ దేవుడే మనల్ని విడిపించే దేవుడు ఆయన. అయితే మీరు గమనించండి, కొంచెము శక్తి. అయితే నేను దీని గురించి చదివినప్పుడు కొంచెం వెరీ లిటిల్ పవర్. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదువు. వారు విసుగుగా నిత్యము ప్రార్థన చేయడం వలననే. ఎలా ప్రార్థన చేయాలండి? విసుగుగా. ఎలాగా? విసుగుగా. నిత్యము ప్రార్థన అనట్లేదు, కానీ విసుకక నిత్యము ప్రార్థన చేయవాలని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. చాలండి. ప్రార్థన ఎంతమంది నమ్ముతారండి? ప్రార్థనలో శక్తి ఉన్నదంటారా? అయితే ఈ దేవుడు అంటే ఆయన ఉపమానం చెప్పేటప్పుడు ఉపమానం చాలా సింపుల్గా చెప్తున్నాడు. ఆయన
మీరు యేసుప్రభుని గమనించండి. చాలాసార్లు మన పెద్ద విశ్వాసులాగా మనమే ప్రార్థన చేసి ఆ చాలే మొన్నటి ప్రార్థన అనుకుంటాం. కానీ యేసుప్రభుని గమనిస్తే ప్రతి ఉదయకాలం ముందు చీకటితో ఆయన లేచి పర్వతం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడండి. ప్రార్థన చేసి తర్వాత వచ్చి ఆయన సువార్త పరిచయలో ఆయన పాల్గొనేవాళ్ళు. ఆయన అయితే ఇక్కడ ఆయన వాళ్ళ శిష్యులకు కానీ ఉన్న ప్రజలకు కానీ చాలా సింపుల్గా చెప్పాలని కోరుతున్నారు. ఏమనంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు, కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే తలుపు తడతాం, ప్రభువా జ్ఞాపకం చేసుకోండి దీన్ని, ఓకే 2 రోజులు అయింది, దాన్ని మర్చిపోతాం. మళ్ళీ ఇంకో అంశం ఏదో కొత్త అంశం వస్తుంది మన మధ్యలోనికి, మళ్ళీ ఈ అంశం మళ్ళీ పైకి తీసుకొస్తాం. ఓ ప్రభువా ఏమి మొన్నటి అంశం అది మర్చిపోయావు, అది ఇదేమి అయ్యో ప్రభువా ఇది జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, ఎట్లాగన్నా మీరు మాకు ఇవ్వండి ప్రభువా. 3 రోజులు అయింది, తర్వాత ఇది మర్చిపోతాం, ఇంకో కొత్త అంశం వస్తుంది, మళ్ళీ ఓ ప్రభువా దీన్ని జ్ఞాపకం చేసుకో. కానీ ఇక్కడ లేఖనాలు ఆయన ఏమంటున్నాడంటే, మీరు పౌలుని గమనించండి. పౌలు చెప్పినప్పుడు ఏమంటాడంటే, ఇవన్నీ మన లేఖనాలు చదివినప్పుడు తెలుస్తుంది, మీరు ప్రతి విధమైన ప్రార్థన చేయుడి అంటాడండి. అంటే నీకు విజ్ఞాపన ప్రార్థన అనేది అవసరం, నీకు ఉపవాస ప్రార్థన అనేది అవసరం, నీకు కుటుంబ ప్రార్థన అవసరం, నీకు వ్యక్తిగత ప్రార్థన అవసరం, నీకు సమాజంగా ప్రార్థన అవసరం. ఎంతమంది నమ్ముతున్నారండి? నీకు అన్ని రకాల ప్రార్థనలో నువ్వు అన్ని ప్రార్థనలో ఎడతెగక నువ్వు పాల్గొనాలంట. మనం ఏం చేస్తామంటే సమయం ఉంటే ప్రార్థిస్తాం, కానీ ప్రవక్త ఏమంటున్నాడంటే, నీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థించడం కాదు, సమయం లేక సమయం ఉన్నా సమయం లేకున్నా నువ్వేం చేయాలంటే ప్రార్థన కొరికే నీ సమయాన్ని ప్రతిష్ఠించి, ఓ ప్రభువా నేను నీ పాదాల దగ్గరకు వస్తున్నా, నువ్వు వెళ్ళాలి ఆయన దగ్గరికి. అయితే ఈ అధ్యాయం మీరు గమనిస్తే ఈ అధ్యాయం అంతా ప్రార్థన గురించి ఉంటుందండి. 4 రకాల ప్రార్థనలు ఉంటాయి దీనిలో. అయితే ఈ చెప్పబడే ఉపమానంలో ఒక స్త్రీ ఉన్నది, ఆవిడికి కుమారులు ఉన్నారని అక్కడేం రాయబడలేదు, భర్త ఉన్నాడని లేదు, భర్త చనిపోయాడు ఆ స్థలంలో ఉన్న ఆ వ్యక్తి గురించి చెప్పేటప్పుడు ఆవిడ ఒక విధవరాలు, వెనుక అండ బలం నా వెనక వీళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి ఏమీ లేదు, కానీ ఆవిడ ఒక విధవరాలు, ఎవరు పట్టించుకోరావని అటువంటి స్థితిలో ఉన్నది. కానీ ఈవిడికేదో ఒక పోరాటం ఉన్నది శత్రువు దగ్గర నుండి. కనుక ఎప్పుడైతే శత్రువు నుండి పోరాటం ఎదురవుతూ ఉన్నదో, ఇదే పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి ఎంత మంచి న్యాయాధిపతి అంటే, మీరు లేఖనాల్లో గమనిస్తే ఒకరిని న్యాయాధిపతిగా నియమించాలంటే అతను లంచగొండి కాకూడదు, పక్షపాతం చూపేవాడు కాకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగినోడై ఉండాలి, దేవుని వాక్యాన్ని యథార్థంగా నెరవేర్చేవాడై ఉండాలి, దేవుని జ్ఞానం చేత నింపబడిన వాడై ఉండాలి. చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్న న్యాయాధిపతి దేవుడు అంటే దేవుడు లేడంటాడన్న. ఒకళ్ళు నువ్వు న్యాయం తెరిచిపోతే వాళ్ళు చెప్తా ఉంటే ఎవరికి చెప్పేది నేనే న్యాయాధిపతిని. ఇక ఎవరిని లెక్క చేయడు ఇతను, దేవుణ్ణి లెక్క చేయడు, మనుషులనే లెక్క చేయడు. కానీ ఎప్పుడైతే ఈ బీద విధవరాలు ఉన్నదో, ఈవిడికి అవసరం వచ్చినదో, ఈవిడికి తెలుసు ఆయన దేవునికి ఇష్టపడ్డని విషయం ఈవిడికి తెలుసు, ఆయన దేవునికి భయపడ్డని తెలుసు, మనుషులకు భయపడ్డని తెలుసు. కానీ ఈ చిన్న విషయం తిని దగ్గర అయితే ఒక విజ్ఞాపన అనేది ఉన్నదో, ఈ విజ్ఞాపన నాకు న్యాయం తీర్చు అనేది పట్టుకొని నిదానంగా వెళ్ళి రోజు వెళ్ళి ఆ న్యాయాధిపతి గడపను కొడుతున్నదట. ఆయన ఎప్పుడు తీసి అడుగుతున్నాడు, ఏంటి ఏం కావాలి నీకు, ఏం కావాలని కోరుతున్నావు నువ్వు? అయ్యా దయచేసి నేను విధవరాలనే, కానీ నాకు వెనక ఈ చిన్న సమస్య ఉన్నదయ్యా, కొంచెం నాకు దీని గురించి తీర్పు తీర్చవా? పొద్దున్నే నీలాంటి ముఖం చూడాల్సి వచ్చినది, ఏం డోరేండి. ఎప్పుడైతే లాగి డోరేస్తున్నారో వెంటనే ఈవిడి చిన్న కేసు ఇంకా పట్టుకున్నది, దానికి కావాల్సిన పత్రాలు ఏమైనా ఉన్నవేమో మనకు తెలియదు, అవి నిదానంగా తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నది. ఇంటికి వచ్చి అనుకుంటుంది నాకు ఎప్పుడు న్యాయం తీరుస్తారు, మళ్ళీ ఏదో శోధన ఎదురవుతున్నది, మళ్ళీ ఇదే చిన్న కేసు పట్టుకుంటుంది, మళ్ళీ వెళ్తాను వెళ్ళి మళ్ళీ డోర్ కొడుతుంది, అయ్యా భేద విధవరాల్ని దయచూపయ్యాను. అతను చూసండి, నీకు మొన్న చెప్పినా వెళ్ళమని, మళ్ళీ వచ్చి వెళ్ళిపో బయటికి, మళ్ళీ డోర్ వేస్తున్నది, మళ్ళీ ఈ పత్రం పట్టుకొస్తున్నది, మళ్ళీ రంగానే మళ్ళీ శోధన ఎదురవుతున్నది, మళ్ళీ వెళ్ళి డోర్ కొడుతున్నది. ఓ న్యాయాధిపతి దయచేసి నాకు శక్తి లేదు, నాకు వెనకాల అండలేదు, నాకు వెనకాల బలం లేదు, నువ్వు న్యాయం తీర్చపోయినా నిన్ను అడిగేవాడు ఎవరు లేరు, కానీ కనికరం చూపయ్యా అంటే న్యాయాధిపతి కనిపించినదంట, నేను దేవుడికి భయపడనే, మనుషునికి భయపడనే, కానీ నన్ను ఈ వ్యక్తి ఇలా అంటే వేధించే సమయంలో ఇలా ఇసిగించినట్టు చేస్తుంటే నిజానికి నేను మౌనంగా ఉంటే ఏమీ జరగదు, నన్ను ఎవరు ఏమనరు. కానీ ఆవిడలో ఉన్న పట్టుదల ఏం చేస్తున్నదంటే, దేవుని యందు నాకు భయభక్తులు లేకున్నా, మనుషులన్నా భయభక్తులు నాలో హృదయంలో లేకపోయినా, ఆవిడ మాట మాటికి వస్తుంది, తలుపు కొడుతుంది, అడుగుతుంది, వెళ్తుంది, తలుపు కొడుతుంది, అడుగుతున్నది. ఏది ఏమైనా సరే నీకు శక్తి ఉన్నదైతే చాలా కొంచెమే ఉన్నది, కానీ నీకు పవర్ అనేది పెద్ద చూడడానికి వెనకాల ఏమీ లేదు, కానీ నీలో ఉన్న పట్టుదల ఉన్నది చూసావా, ఇది సామాన్యమైన పట్టుదల కాదు, కానీ అడిగినది పొందుకునే అంతవరకు వీడనే పట్టుదల నీలో ఉన్నదని ఆ న్యాయాధిపతి వద్దు అనుకున్నాడు కూడా. వెంటనే ఆ సింహాసనం లేచి, ఆ తీర్పు సింహాసనం లేచి, పద ఎవరు నీకు విరోధంగా ఉంది ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ న్యాయాధిపతి అన్యాయశ్ర న్యాయాధిపతి అలా ఉంటే
ఆయన సన్నిధిలో పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి, ఓ దేవా ద్వారాన్ని తీయండి అయ్యా, ఓ దేవా ద్వారాన్ని తీయండి అయ్యా, ఓ దేవా దయ చూపించండి అయ్యా, ఓ దేవా ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా, ఓ దేవా నా బిడ్డకు విడుదల దయచేయండి అయ్యా, ఓ దేవా సంఘంలో ఉద్యమాన్ని దయచేయండి అయ్యా, ఓ దేవా అద్భుతాలు జరిగించండి అయ్యా, ఓ దేవా అద్భుతాల తర్వాత అద్భుతాలు, అద్భుతాల తర్వాత అద్భుతాలు మా మధ్యలో జరిగించండి అయ్యా, జరిగించండి అయ్యా అంటే ఆయన సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోగలడా? నీకున్న శక్తి కొంచెమే కానీ నీలో ఉన్న పట్టుదల కొంచెం కాదు, అది సంపూర్ణంగా ఉన్నది. ఎంతమంది అటువంటి మనం కూడా చెప్పవచ్చునా, దేవా మాలో ఉన్న శక్తి చాలా కొంచెమే ప్రభువా, మేము పరిపూర్ణం కాదు కానీ మా హృదయంలో ఆశ ఉన్నదని ఆయన ఏమనంటే ఆయన ఏమన్నారు, మీరు అడిగినప్పుడు అడిగి ఊరుకోవద్దు, మళ్ళా తట్టండి మళ్ళా తట్టండి. ఆయన ఏమంటాడంటే విచిత్రం చూడండి. మీరు ఎక్కడన్నా, నేను ఒకసారి ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక విషయం కొరకు వెళ్ళాల్సి వచ్చినదండి. నా విషయం కాదు, మా బంధువుల్లో ఒకరిది. వాళ్ళేదో నాకన్నీ తెలుసు అన్నట్టు నన్ను పంపించారు. వాళ్ళు నాకు అసలు ఏమీ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని పలానా విషయంలో మనకి ఎవరు సాయం చేయట్లేదు, ఆయనే మనకు సాయం చేస్తాడన్నారు. సరే పదండి, మీకు అంత నమ్మకం ఉంటే నాదేముందని. అప్పటికి ఆయన కోసం వెళ్ళాల్సి వచ్చింది, నా కోసం కాదు. మళ్ళీ లేని పొంది తప్పుగా అపార్థం చేసుకున్నాను. ఆయన కోసం వెళ్ళి ఆయనకు అడ్రస్ అవి చూపించిన తర్వాత ఫస్ట్ రోజు అక్కడ డ్రైవర్ ఉన్నాడు, అక్కడ కింద ఎవరు కావాలన్నాడు, పలానా వ్యక్తి కావాలన్నాడు. అనగానే పలానా ఎమ్మెల్యే గారు అంటే, అర్రే ఇప్పుడే వెళ్ళాడు బయటికి, మీరు ఎప్పుడు నిలిచి చూడండి పనుల కోసం అలాగే ఉంటుంది, ఇప్పుడే బయటికి వెళ్ళాడు, రేపు వస్తాడులేరా అంటారు. మీరు రెండో రోజు వెళ్తారు, వెళ్ళి నిన్న వచ్చామంటారు, అర్రే అవునా ఇంకో గంట తర్వాత రా అంటారు, 3 రోజుల తర్వాత అంటారు. తెలుసా, చెప్తే అర్థం కాదా? మీకు ఫస్ట్ రోజు వచ్చింది, రెండో రోజు వచ్చింది రాదండి, 3-4 రోజులు అయిందనుకో, ఎందుకు మా ఇంట పడుతున్నావు, నీకేమి చికాకు అనిపించలేదు, పో అవతలు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇవ్వడానికి నేను సిద్ధమే, నా దగ్గర నీకు కావాల్సిన బహుమానాలు ఉన్నాయి, నీ హృదయంలో దేని గురించి నువ్వు దప్పిక కలిగి ఉండినావో, కరడును పిలిచినట్లుగానే నీలో దప్పికున్నదంటే దేవుడి దగ్గర ఆశీర్వాదం ఉన్నది కనుకనే నీ హృదయంలో దేవుడు దప్పిక పెట్టాడు కనుక ఆయన ఏం కోరుతున్నాడంటే, నేను ఇస్తామనుకుంటున్నా, నువ్వు ఒకవేళ చూసి, ఓ ప్రభువా మాకు దయచేయండి ప్రభువా, ఈ లెక్కన ఎంతమందికి ఎప్పుడు ఇచ్చేసేవాడినాను. కానీ యాకోబు అడుగుతున్నాడు, ఓ ప్రభువా ఏది ఏమైనా ఈ రాత్రి కాలం అందున ఈ క్షణంలోనే నన్ను దీవించండి నాయన, నేను యాకోబుగా ఉన్నాను కానీ ఇశ్రాయేలులో దేవుడు మార్చాడండి. కారణమైన దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా కొంచెం దీవించండి, ఆ ఏసే వస్తున్నాడు అవతల వైపు, కొంచెం అంటే చంపుతాను అది ఇది అంటున్నట్టున్నాడు, నాకు కూడా చూద్దాం ప్రభు, సరే ఒకవేళ నీ సహాయం తెచ్చే ఉన్నారా, పాస్టర్ గారు ఉన్నారా, కొంచెం ఇలా కాదండి. దేవుడు ఏమన్నాడంటే, నీకు అక్కర ఉన్నదా అని. ఎంతమంది కొన్ని అక్కర్లు ఉన్నాయా? మీకు అక్కర ఉన్నదంటే మీకు కావాల్సిన ఆశీర్వాదం దేవుని దగ్గర ఉన్నదని. ఆయన ఏమంటాడంటే, మీకు కావాల్సిన ఆశీర్వాదం నా దగ్గర ఉన్నది కనుక మీరేం చేస్తారంటే అడగండి. అడగగానే దేవుడు వెంటనే తలుపు తీస్తాడు అనుకున్నారా? ఇంకొంచెం అడిగాను, ప్రభువా దయచేయండి, నిన్ను చూస్తుంటే నా హృదయం ఇంకా ఇచ్చేయాలనిపిస్తున్నది, ఇంకొంచెం అడుగు. మీకు ఎప్పుడైనా చికాకు అనిపించినదా అడిగి ఏంటంటే, నాకంటే నేను మీ హృదయంలో చూడలేను కాబట్టి ఏం చెప్తే అది నా మీద అనుకుంటే, మన అందరం ఒకే బ్రీడ్ కదా, మనం అడిగిన తర్వాత కొన్నిసార్లు మన చికాకు వస్తుంది. కానీ నేను కొన్నిసార్లు అనుకున్నా, ప్రభువా అక్కడ దాకా వర్తమానం కోసం మేము పడే తిప్పల్లో, ఎస్పెషల్లీ నేను యాజ్ ఏ జూనియర్గా అడిగి మా తలంపు రాకపోతే తిరిగి కొన్నిసార్లు అసలు ఎందుకు పిలిచావు ప్రభువా, నాకే అర్థం కావట్లేదు, నా ఉద్యోగం నేను చేసుకునేవాడిని, పిలవడం ఏంటి, రామంటే నాగా రాకపోవడం ఏంటి, నువ్వు చెప్పమంటం ఏంటి, ఎక్కడికి వెళ్ళి అసలు ఏంటి ప్రభువా ఇది. కానీ మీరు గమనించండి, దేవుడు మీరు అడిగినదల్లా వెంటనే ఇస్తే, ఇదే జొమాటోలో ఆర్డర్ లాగా, నీకేం కావాలి, ఇడ్లీ కావాలి, టిక్ చట్నీ కావాలి, విత్ చట్నీ, ఓకే ప్రభావ పంపించానగానే మనం జొమాటో బాయ్ డెలివరీ బాయ్లో చూస్తాం దేవుడిని. వెంటనే దేవుడు ఇలా ప్యాకేజింగ్ దేవదూతల ద్వారా రాగానే నువ్వు పొద్దున్న లేగేసరికి అక్కడ కిటుకులో పెట్టి, అదిగో నాన్న నువ్వు ఎప్పుడు ప్రార్థన దేవుడు అలా కోరడండి. నువ్వు అడుగుతానే ఉండు, పొందుకునేదాకా నువ్వు ప్రాధేయపడతానే, కన్నీళ్ళు విడిస్తానే, అడుగుతున్నా అంటే ఓకే ఇప్పుడు సాటిస్ఫైడ్ అని ఇప్పుడు ఇస్తాడంట. మీకు అనిపించినదా అసలు ఇదే దేవుడు కనీసం మా పిల్లలు అడిగితే మేము ఇస్తామని? మీరు గమనించండి, ఆయన అడిగినప్పుడల్లా మనకిస్తే ఆ వస్తువు విలువేంటో కూడా మనకు తెలియదు, దాని విలువేంటో మనకు అర్థం కావాలి. రెండు మీకు విషయం చెప్పనా, అడిగినానే పొందుకున్నాం, ఇంకేం చేస్తాం మనం, ఖాళీ ప్రార్థన చేయడానికి ఏముంది,
పొద్దున ఓకే ఎటు వెళ్తాం నాన్న, కట్టు ఆటో కట్టు. ఇది అలాగే జరిగింది ఇదివరకు మన చర్చలో. మనం అక్కడ ఉంటే ఇంకేం చేస్తామంటే, ప్రభువా అప్పుల్లో ఉన్నాం ప్రభు అని. అప్పులని తీరిపోయాను. పాపికొండలు ఎక్కడ, ఫ్యామిలీగా ట్రిప్ వేయాలని తెలీదా అండి? మన మధ్యలో జరిగేది అదే. కనుకే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను వదిలేస్తే నువ్వు చాలా బిజీ అయిపోతావు. కనుకనే నిన్ను బిజీ చేయకుండా నిన్ను నా పాదాల దగ్గరే బిజీగా ఉంచుతాను నాన్న. అప్పుడు నోడుతూ ఓ ప్రభు అంటే ఇంకొంచెం నిన్ను వదిలిపెట్టానా నువ్వు మళ్ళీ కనపడవు ఎక్కడ. కనుక నేను కొన్నిసార్లు కొడతా, ప్రభు అని అడిగింది నువ్వు ఇవ్వకపోవడమే చాలా మంచిది. ఒకవేళ పోయిన మంగళవారమే నాకు ఈ వర్తమానం వచ్చేసింది అనుకోండి, గురువారం అసలు వారం అంతా ఏం చేస్తాం, ఓకే పలానా అంశం అయిపోయిందా, ఓకే దేవుడు నీకు ఇవ్వన్నా నాన్న నువ్వు రా ప్రభువా. ఏంటి ప్రభా శుక్రవారం ఇంకో రోజు రా నువ్వు. సేమ్ కారణం ఏంటంటే ఎప్పుడు దేవుడు గొర్రెని హత్తుకోవాలని దేవుడు కోరుతాడని. గొర్రె ఎప్పుడు వస్తుందా దగ్గరికి, దాని ప్రాణం ఎక్కడో ముడిపడి ఉంటుందో దాన్ని ఎప్పుడైతే కాబ్ర పట్టుకుంటాడో ఇక చచ్చినట్టు అప్పుడు వెళ్ళి గొర్రె అక్కడ ఉంటుంది, అయ్యా నువ్వే నా దిక్కని. దేవుడు కూడా కొన్నిసార్లు ఎంతమంది కోరుతున్నారు, నీకున్న శక్తి కొంచెమై ఉన్నాను మనం చెప్పవచ్చునా. కొన్నిసార్లు పౌలు వెళ్ళినప్పుడు ఏమంటాడంటే, అక్కడ అనారోగ్యం చేత ఉండంగానే కొంచెం చాలంటారా, కొంచెంలో వారు నిలబడ్డారా లేరా. విశ్వాసం గొప్పదేనా అదేంటంటే, కాదేంటి విశ్వాసం గొప్పది కాదా. విశ్వాసం అంటే, విశ్వాసం అన్నది నిరీక్షింపడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నటం అనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన విశ్వాసం గురించి అడిగితే ఆయన ఏమన్నారంటే, మీరు పెద్ద పెద్ద గ్రంథాలన్నీ చదివి తలకేదో ఎక్కించుకోమాకండి, కానీ మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు నాయన అన్నాడు. మీకు ఆ కొద్ది విశ్వాసంలో నీకు పట్టు సరిగ్గా కుదరంగానే, ఎప్పుడైతే పౌలు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉంటారు ఏమనగానే బలహీనంగా ఉండగానే వారిని చూడంగానే పౌలుకి అర్థమైంది ఏమనంటే, అతనిలో స్వస్థత పొందుకోవడానికి తగినంత విశ్వాసం ఉన్నదని పౌలు గ్రహించి, నీకు స్వస్థపడాలని కోరుకున్నదా, నాలో విశ్వాసం చాలినంత ఉన్నదయ్యా ప్రభువైన యేసుక్రీస్తు లేనగానే దిగ్గున లేచి నిలబడేవాడు. కారణం ఏంటంటే నీకున్న కొంచెం విశ్వాసం. కొన్నిసార్లు మనం ఏంటంటే, ప్రభువా నాకు విశ్వాసం దయచేయంటే దేవుడు అంటాడంట, నీకు బుల్లెట్లు ఎక్కువైపోయినాయి కానీ బుల్లెట్లు దించడం నీకు కుదరట్లేదని. అంటే మన దగ్గర గన్ను ఉందనుకోండి, బుల్లెట్లు అన్నీ తెచ్చుకుంటాం, ఏది పేల్చవు, అన్నీ తెచ్చుకుంటాం. కానీ సరే పని పేల్స్ అంటే గన్ను ఎట్ట పెట్టలేదు ఇది. అది ప్రభుత్వం నీకు ఒక్కోసారి విశ్వాసం అని అడుగుతున్నావు. నువ్వు అడగాల్సింది విశ్వాసం కాదు, నీ జీవితంలో దేవుడు ఉంచిన విశ్వాసాన్ని ఎలా దాన్ని అదుపు చేయాలో, ఎలా దాని ద్వారా ఆ కొద్ది విశ్వాసాన్ని దేవుని విషయాల్లో నియంత్రించాలో నీకు అర్థమైతే చాలున్నట్టు. ఎంతమంది కోరుతున్నారు దాన్ని? చాలంటారా కొద్దిది? అవునంటారా? ఏలే దగ్గరకు వచ్చేసరికి కాకుల ద్వారా పోషించాడు దేవుడు, సలేరు ద్వారా దేవుడు పోషించాడు, వాగు ద్వారా దేవుడు పోషించాడు. కానీ చివరికి వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, ఇవన్నీ అయిపోయినాక నువ్వు వెళ్ళి సారెపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమడిగాడండి, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్క రొట్టెని, ఫస్ట్ రొట్టె అడగలేదండి, ఏమడిగాడు, వాటర్ కోసం వెళ్ళి, నువ్వు వాటర్ తెచ్చేటప్పుడు కొంచెం రొట్టె కూడా తీసుకురావు. ఆ రొట్టె నా దగ్గర కొంచెమే ఉన్నది, నీకున్న శక్తి కొంచెమే, కానీ అదే నాకు దేవుడు, దాన్నే దేవుడు దీవిస్తాడు. అక్కడ ఎంత కొంచెమేనా, కొద్ది వాటిని దేవుడు దీవిస్తాడా? నేను నమ్ముతున్నా చిన్న చిన్న ప్రార్థనలు కూడా దేవుడు చాలాసార్లు ఆలకించాడండి. పెద్ద పెద్ద ప్రార్థనలు ఆలకించిన దేవుడే చిన్న చిన్న ప్రార్థనలు కూడా లేఖనాలు నిండా మనం గమనించవచ్చునండి. ఎలియాజరు ప్రార్థన చేశాడా, ప్రభువా నా యజమానికి నమ్మకమైన కోడల్ని ఎక్కడ నేను తీసుకుపోగలను, ప్రభువా ఒకవేళ నీ ఇష్టమై నీ చిత్తమైతే. ఇంకా మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఒంటెలన్నిటికీ మోకాలు లేపించాడు. ఏ స్త్రీని నేను తీసుకువెళ్ళాలో ఆ స్త్రీని నేను ఇంటి డోర్ కొట్టి అడగను కాదు, కానీ ఆ స్త్రీయే మా దగ్గరికి రావాలా. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, దేవుడు రెప్కాని పంపిస్తూనే ఉన్నాడని. ప్రార్థన జరుగుతూ ఉన్నది, దేవుడు రెప్కాని పంపిస్తూ ఉన్నాడు. రిప్కా రోజుల్లో దేవుడు కంగారు పెడుతున్నాడు ఏమంటే, నీ కొరకు అక్కడ ప్రార్థన జరుగుతుంది, లే తొందరగా. అయ్యా కేవలం నాకు మాత్రమే కాదు కానీ ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలయ్యా అనగానే ఒంటెల మీద ఊగుతా ఉన్నాడు అనగానే ఆ చూసినోడు అనుకుంటాడు, నిజానికి మన పోయామంటే అండి మన చర్చిలో ఎవరినైనా ఒక ఒంటికి పోసిన తర్వాత అనుకుంటారు, పాస్టర్ గారు వచ్చే వారం కలుద్దాం మళ్ళా మనమని. లీటర్లు తాగేస్తాయండి, బిందులు తాగేస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఈవిడికి ఇవ్వగానే కారణం ఏంటంటే అది ప్రార్థన. ప్రభువా నేను అడుగుతున్నానయ్యా, నా యజమానితో ఉన్నట్లుగానే నాతో కూడా నువ్వు ఉన్నావని నమ్ముతున్నానయ్యా, దయచేసి ఒంటెలకు కూడా పోయాలనగానే ఎప్పుడైతే ఒంటెలు పోసేటప్పుడు ఒక్కొక్క వంటను, ఏంటి తమ్ముడు ఎట్లా ఉన్నదని, ఏం పూజ చేస్తుంది మరి ఏంటో తెలియదు. కారణం ఏంటయ్యా అంటే ప్రార్థన యొక్క జవాబు ఇది. ఆమేన్. కొంచెము ప్రార్థన
ఎలా ప్రార్థిస్తున్నాడా? ఓ ఎంతకాలం మీరు వా దేవుడు ఈ దేవుడు అని తడబాటులో ఉందరు. ఏ దేవుడో ఈ క్షణమందే తెలుసుకోండి అని ఆకాశమే తట్టెత్తి చేతులెత్తి ప్రార్థిస్తా ఉండగానే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చినదండి. ప్రార్థన ఇంకా ముగింపు కూడా చెప్పలేదు, ఆమేనని కూడా చెప్పలేదు. దేవుడు ఆలకించాడా? హిజ్కియా ప్రార్థన ఆలకించాడా? వెనక్కి తిరిగి అడుగుతున్నాడు, ప్రభువా నేను ఎటువంటి జీవితం నీ పట్ల జీవించాను, నువ్వు ఎరుగుదువు కదా అనగానే అప్పుడు నువ్వు చనిపోతావు అన్నాడు. మళ్ళీ తిరిగి వస్తున్నాడంట. ఏం జరిగిందో నాకు తెలియదు. కొన్నిసార్లు పాస్టర్ గారికి ఏం జరిగిందో తెలియదు. కారణం ఏంటంటే పాస్టర్ గారికి కొన్నిసార్లు మెసేజ్లు మారిపోవడానికి ఎవరు కారణం అంటే ఎవరో ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు, ప్రభువా దయచేసి నాతో నువ్వు మాట్లాడాయి అనగానే పాస్టర్ గారికి దేవుడు అక్కడ సబ్జెక్ట్ మారుతాడు. ఏంటంటే ఎప్పుడు జరగలేదా? నాకు అనుభవం ఉన్నదండి. కొన్నిసార్లు నేను వచ్చి కూర్చున్న తర్వాత అనుకున్నా ఈ సబ్జెక్ట్ దేవుడు భలే నాతో మాట్లాడతాడని. అప్పుడు పాస్టర్ గారు నాంగారు అనేవాళ్ళు, ఇది నేను చెప్పాలనుకోలేదు కానీ ఏదో వచ్చి ఎందుకో అనగానే నేను అనుకున్నాను. ఎందుకో కాదు, అది నాకు తెలిసే, ఇది మీకు నాకు కాదు కానీ ఆయనకి నాకు మధ్య ఉండే సీక్రెట్ అని. వింటాడా దేవుడు చిన్న ప్రార్థనలు కూడా? పాస్టర్ సబ్జెక్టులు మార్చలేడా? సింపుల్గా మార్చేస్తాడండి ఆయన. యెషయా సబ్జెక్ట్ మారిపోయింది. యెషయా నీ సబ్జెక్ట్ ఏంటంటే అప్పుడు దగ్గర హిజ్కియా చచ్చిపోతాడు మళ్ళీ వెళ్ళి అవతలకి అనగానే దేవుడు అన్నాడు, ఒక్కసారి వెనక్కి తిరిగాను. ప్రభువా వెనక్కి తిరిగి ఇప్పుడేగా చెప్పాను, నన్ను నమ్మరు ప్రభువా. ప్రవక్త అంటే ఒకసారి ఒక మాటే చెప్పాలి, నువ్వు వెనక్కి తిరిగాను. మళ్ళీ వెనక్కి తిరగగానే ఇప్పుడే నీ మెసేజ్ అంటే మెసేజ్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఏమనంటే నువ్వు బతకబోతున్నావు. ఎలా అంటే చిన్న ప్రార్థన. ఆమె శిలువ దగ్గర విజ్ఞాపన ప్రార్థన. ఓ మేము దోషం చేసిన వారమే కానీ నీలో ఎటువంటి దోషం లేదు, కానీ దయచేసి పరదేశంలో నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. లిటిల్ ప్రేయర్ ఆన్సర్ ఇచ్చినదా అండి? ఆమేన్. ఇంకా మీరు లెక్క పెట్టుకుంటే చెప్పలేను, ఇంక చాలా 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 కొద్దివే కానీ దేవుడి చిత్రం బలంగా వాడబడ్డాయి. మోషే కర్ర చిన్నదేనా? మీరు మోషే కర్ర గురించి చదివితే ఏమంటుందంటే మోషే కర్ర అని ఉంటుంది, కానీ అధ్యాయులు మారిన తర్వాత మోషే కర్ర అని ఉండదు. అది దేవుని కర్రగా మారినదని. కర్రలో శక్తి లేదు కానీ పిలిచిన దేవుళ్ళనే శక్తి ఉన్నదండి. మోషేలో శక్తి కొంచెమే కానీ సమస్తము దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది అది. ఆమెను ఎంతమంది నమ్ముతున్నారండి? అయితే నేను ముందే చెప్పాను, నాకు నోట్స్లు ఇట్లాంటి ఏం లేవు, దేవుడు ఇచ్చిన తలం ప్రకారం నేను వెళ్తానని. దేవుడు కనికరం చూపును గాక. అయితే మీరు గమనించండి, ఇప్పటి వరకు ప్రవక్త ఏమంటూ వచ్చాడంటే ఆ లూథర్ సంఘ అంటే ఇప్పుడు మనం జాన్ వెస్లీ గురించి విన్నాం కదా. జాన్ వెస్లీ కాలంలో శక్తి కొంచెం ఉన్నది అని ఇంకో మాట ఏమన్నదంటే, ఇదిగో నీ ముందు నేను ద్వారాన్ని తెరిచి ఉంచి ఉన్నా ఉన్నదా? అట్లాగే బ్రదర్ ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను. దానిని ఎవ్వడూ వేయనేరడు. ఎవరండి ఆ తలుపు? ద్వారం ఎవరండి? ఆయన ద్వారం. అనేక జంతువులను పోషించే వాళ్ళ కాపర్లు ఉంటారు కదా, ఆ కాపర్లే ప్రవక్త చూస్తాడు, గొర్రెల కాపర్లను చూసి అంటాడు వీళ్ళు ఏమంటారు అంటాడు, అంటే వాళ్ళని షెపర్డ్ అంటారు అంటే గొర్రెల కాపరని. షెపర్డ్ అంటే అలా కాపరని వస్తుంది. ఓకే, మరి గొర్రెలు పెంచేవాడిని ఏమంటారు వీళ్ళని కూడా కాపరే అంటారు. అదేంటి ఇద్దరు కాపర్లేనా అంటే ఇద్దరు కాపర్లే. ఒకళ్ళేమో గొర్రెలు కాస్తారు, ఇంకోళ్ళేమో పందుల్ని, గాడిదల్ని, మేకల్ని కాస్తారు. కానీ ఈయన అంటాడు పొద్దునంతా ఇద్దరు కాపర్లు ఒకేలాగా ఉన్నారు, కానీ రాత్రి వేళ అయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య ఒక వ్యత్యాసం ఉన్నది. మిగతా జంతువులను కాసే వాళ్ళు అందరూ తీసుకెళ్ళి ప్రతి జంతువుని ఇంట్లో పెట్టుకోరండి. పందిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టరు, లేకపోతే గాడిదని తీసుకొచ్చి ఇంట్లో పెట్టరు. ప్రతి దాన్ని అంటే పొలంలో వదిలిపెడతారంట. ఈ కాపర్ల మట్టుగా ఓకేనంటే లెక్క చూసుకెళ్ళి వెళ్ళిపోతారు. కానీ గొర్రెల కాపరి వదిలిపెట్టాడు, కానీ గొర్రెల తొట్టిలోనికి తీసుకువచ్చి ఆ గొర్రెలకి బయట ప్రపంచానికి అడ్డంగా మంచం వేసుకొని నేనేమనుకుంటాడంటే ఏమనంటే ద్వారము నేనే, శత్రువు నా బిడ్డలు తాకాలంటే నన్ను దాటి లోపలికి పోవాలి అని. ఆయన ద్వారం అంటారా? అయితే మీరు గమనించండి, దేవుడు దయ చూపును గాక. ఈ కాలంలో తెరవబడిన ద్వారం ఏంటంటే మిషనరీస్ అండి. ఏంటిది మిషనరీ అంటే? మిషన్ కాదండి, అంటే కొన్నిసార్లు పదాలు వ్యత్యాసంగా అర్థమవుతాయి. మిషనరీ అంటే అర్థం ఏంటంటే, మీరు ఆది అపోస్తులు గమనించండి. ఆది అపోస్తుల మధ్యలో దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినదా? యెరూషలేములో అద్భుతాలు జరిగినాయా? కానీ యెరూషలేములో జరిగిన అద్భుతాలు అన్ని దేశాలకు ఎలా వెళ్ళినాయి? ఎప్పుడైతే ఆ దేశంలో యెరూషలేం మధ్యలో ఒక గొప్ప హింస చెలరేగినదో వెంటనే ఎవరికి వాళ్ళు సదిరేసుకున్నారు. ఏమనంటే యెరూషలేంలో ఉంటే ఇక మనం క్షేమంగా ఉండలేమయ్యా, మనం ఖచ్చితంగా ఏదో దేశానికి పారిపోవాలని వీరు వెళతా ఊరికే వెళ్ళలేదు, కానీ దేవుని యొక్క వర్తమానాన్ని తీసుకొని
సౌత్ ఆఫ్రికాలో పరిచయం చేశారండి, ఇండియాలో పరిచయం చేశారు, చైనాలో పరిచయం చేశారు, ఒక్కొక్క దేశంలో పరిచయం చేసుకుంటూ అప్పుడు వెళ్ళారు కనుక ప్రపంచం అంతా వచ్చినది. అయితే దాదాపు 2000 సంవత్సరాలకి ఈ మిషనరీ మళ్ళీ క్లోజ్ అయిపోయినది. అంటే ఒకళ్ళు నిలబడి దేవుని పరిచర్యకి నేను నా జీవితాన్ని అంకితం చేసుకున్నా, నాది కానీ పలానా స్థలంకి వెళ్ళి అక్కడ సువార్త చెప్తాననేది లేదు, మొత్తం కట్ అయిపోయినది. కానీ దేవుడు ఈ కాలంలో ఏం చేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని కోరట్లేదు, కానీ ఇదే సంఘకాలం మనం మాట్లాడుతున్నది. ఏంటంటే లవోదిక నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. మనం మాట్లాడుతున్నది ఏ సంఘకాలం? ఫిలదెల్ఫియా. ఇలా వెనక్కి చెప్తారా? ఫస్ట్ నుండి ముందుకు చెప్పండి. సరే, ఇటు నుండి వెనక్కి చెప్పండి. చాలండి. లవోదికియా, ఫిలదెల్ఫియా, సార్దిస్. ఈ తుయితెర వరకు మొత్తం చనిపోయినట్టున్నది. కానీ సార్దిస్లో దేవుడు కొంచెం పరిచర్ను పైకి లేపాడు. ఫిలదెల్ఫియాలో ఇంకొంచెం లేపి నిజమైన వాక్యం అన్ని చోట్ల దేవుడు ప్రకటించాలని దేవుడు కోరాడు. అయితే ప్రవక్త కొంతమంది పేర్లు చెప్తాడు. మీరు కానీ వర్తమానం చదివితే విలియం కేరీ. నెక్స్ట్ తెలుసమ్మా విలియం కేరీ? చదువుకున్న వాళ్ళందరికీ తెలుసండి. విలియం కేరీ మన ఇండియాకు వచ్చి చేసిన సేవ అంతా ఇంత సేవ కాదు. బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు, న్యూస్ పేపర్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ. ఒకసారి లిస్ట్ చెప్పారు, ఆయన విజయవాడ ఇండియాకు వచ్చి ఎంత సేవ చేశాడంటే ఆ లిస్ట్ మనం చూస్తే ఇవన్నీ ఒక్కడే చేశాడట అన్నిటిని. కారణం ఏంటి? జీవితంలో ఒక దప్పిక, ఏదో నేను దేవుని కొరకు చేయాలి అని. అయితే మొత్తం పరిచర్య చేసిన తర్వాత ఇలా ప్రవక్త కొంతమంది పేర్లు చెప్తున్నాడు. ఒకప్పుడు ఎక్కడో వాళ్ళు సెటిల్ అయిపోయి ఉండట్లేదు, కానీ ఆ వర్తమానాన్ని ఒక్కొక్క దేశంలో వాళ్ళు పరిచయం చేస్తా వాళ్ళ జీవితాన్ని ధారగా పోశారు. విలియం కేరీ ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు. మన ఇండియాలో ఇంతకుముందు కూడా ఇంకోటి ఉండేది, సతీ సహగమనం అని. తెలుసా అండి? భర్త చనిపోతే భార్యను కూడా తీసుకెళ్ళి ఇట్లాంటివి కొన్ని కార్యాలు ఉన్నాయి. కానీ వీటన్నిటితో విలియం కేరీ కూడా పోరాడిన వ్యక్తి. ఏం చేశాడంటే కేవలం జ్ఞానాన్ని అందించలేదు, కానీ జ్ఞానంతో పాటు దేవుని లేఖనాలు కూడా అందిస్తూ ఉన్నాడు. ఏమంటే మీరు విగ్రహాల మధ్యలో ఉన్నారు, కానీ నిజమైన దేవుడు ఇదిగో ఈ దేవుడిని తెలుసుకోండి. ఇలా అని దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రజలందరి మధ్యలో పరిచయం చేస్తూ ఉన్నాడండి. అయితే ప్రవక్త అన్నాడు, ఈ కాలమున అటువంటి ద్వారం తెరవబడింది. అటువంటి ద్వారం బాగుంటుందంటారా? మీకు విషయం తెలుసా? మన పిల్లల్ని అడిగి నువ్వేమవుతారా పెద్ద తర్వాత అంటే, నేను పోలీస్ అవుతాడో తెలీదు, ముందే పోలీస్ అవుతాను. నువ్వేమవుతాను? నేను డాక్టర్ అయిపోతాను. నువ్వేమైపోతావు అంటే ఒకసారి చెప్పారు పిల్లలు తెలియక గ్యాస్ బండ మోసుకెళ్తున్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి, నేను గ్యాస్ బండ మోస్తాను. అరే గ్యాస్ బండ మోసే పెద్ద ఉద్యోగం కాదు అది, నువ్వు పొరపాటు పడవా కదేను. అయితే మీ కళ్ళ ముందు ఏది గొప్పగుంటే అలా అంటారు కదా. కానీ ఇదివరకు ఏమనేవాళ్ళు అంటే, ఈ సంఘకాలంలో పిల్లలు పుడితే వాళ్ళు ఏం కోరుకునేవాళ్ళంటే, హతసాక్షుల కాలంలో ఏమని కోరేవాళ్ళంటే, నా పిల్లోడు నాలా దేవుని కొరకు హతసాక్షిగా అయిపోతే చాలని కోరుకునేవాళ్ళండి. వాళ్ళకి అలా ఉండేది. నేను క్రీస్తు కొరకు హతసాక్షిగా మారా, నా పిల్లోడైనా ఓ కుమారుడు నువ్వు క్రీస్తు కొరకు చనిపోతే క్షణమే నీకు వేదన, కానీ క్షణం తర్వాత ఈ కాలం అనే తెర దాటి మనం మరలా దేవుని సన్నిధిలో మనం కలుసుకోబోతామని. అయితే మిషనరీ కాలంలో ఎలా ఉండేదంటే, ఒక తండ్రి మిషనరీగా ఉండగానే పిల్లోడికి ఏం చెప్పేవాళ్ళంటే, అరే నీ పుట్టిన తర్వాత నీ జీవితం ఇట్లా కాదు, కానీ ఎంతోమంది ఈ దేవుని ఎరుగని ప్రజలు బయట ఉన్నారు, వాళ్ళు అన్యత్వంలో ఉన్నారు కనుక. విలియం కేరీ కూడా ఒక రోజున ఒక స్వరం వినబడద్దు. ఏమనంటే, దేవుని యొక్క వాక్యం అంటే దేవుని యొక్క వాక్యం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఎలా ఉన్నదో, అదేవిధంగా ఈ వాక్యాన్ని చీకటి దేశాల్లో కొనుక్కోవాల్సిన బాధ్యత కూడా ఎవరో ఒకరి మీద ఉన్నది. విలియం కేరీ అంటాడు, ఆ చీకట్లోనే చెప్పుల షాపులో పనిచేస్తా, ప్రభువా నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, ఏ వాక్యం అయితే నేను తెలుసుకున్నానో ఆ వాక్యాన్ని ప్రజలందరూ మధ్యలో నిజంగా అలా వాక్య పరిచయం చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఇక్కడ తెరవబడిన తలుపు అంటే 3 అర్థాలు చెప్తున్నాడు. ఒకటి వచ్చేమంటే కొద్దిపాటి బలము. గమనించండి ఒక్క నిమిషం. ఇక్కడ ఉన్న కార్యాలని, ఒకటి కొద్దిపాటి బలం. ఇక్కడ మనం ఏం చదివాం? శక్తి ఎంత ఉన్నదని చదివాం? కొంచెమే ఉన్నదని చదివామా? బాగున్నదా? బాగాలేదండి. కొంచెం ఉన్న శక్తితో కూడా దేవుని కొరకు నిలబడ్డారు కదా. ఆమె రెండవదిగా ఆ కాలంలో ముందున్న కాలం కన్నా కొంచెం వాక్యం యొక్క శక్తి కూడా వీరు అందుకున్నారు. సరే, ముందుకు కూడా వెళ్ళారు. అయితే మూడవదిగా దేవుని యొక్క నామం కూడా వీరి మధ్యలో వెళ్ళినది. అయితే ప్రవక్త ఏమంటాడంటే, ఆ కాలంలో వాక్యం ప్రజల మధ్యలోనికి వెళ్ళినది, కానీ ఒక కార్యం కరుమరుగైపోయినది. ఏమనంటే, వారు వాక్యాన్ని చెప్పగలిగారు, అందరికీ వాక్యాన్ని పరిచయం చేయగలిగారు. కానీ మీరు ఎన్నడైనా గమనించండి, వాక్యం అంటే కేవలం మాటలు కాదు. ఈ మాటల వెనుక ఒక అభిషేకం అనేది దాగుంటుందండి. ఏ జ్ఞానైనా అక్షరాన్ని చదవగలడు, కానీ ఏ సేవకుడైనా అక్షరాలు చదవగలడు. కానీ బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, అక్షరాల వెనుకన్న అభిషేకాన్ని తాకి దేవుడు బయటకు తీసిన తర్వాత అది మీ హృదయాన్ని తాకడం గమనిస్తుంది.
ఎంతమందికి అర్థమవుతున్నదో? వాక్యము అభిషేకించబడవలసినది. ఎంతమందికి అర్థమైనదండి? మీరు గమనించండి, యేసు ప్రభు మెస్సయ్యనేనా? యేసు ప్రభు మెస్సయ్యగా ఎప్పుడు మారారు ఆయన? అదేంటండి మెస్సియా తెలుసా? మెస్సియా అంటే ఎవరు? యేసు ప్రభువేనా? సరే, 2 ప్రశ్నలు అడుగుతాను. యేసు ప్రభు దేవుడిగా ఎప్పుడు మారాడు? ఆయన మెస్సియాగా ఎప్పుడు మారారు? యేసు ప్రభు దేవుడే, పుట్టినప్పుడే ఆయన దేవుడే, కానీ ఆయన పుట్టినప్పుడే మెస్సియా కాదు. కారణం ఏంటయ్యా అంటే, ఆయన ఎప్పుడైతే చిన్న ప్రాయంలో ఉన్నాడో ఆయన దేవుడే, శరీరానుసారంగా అంటే శరీరంలో ఉన్నాడు ఆయన. అదిగో ఆయన అలా బాప్తిసం పొందుకోవడానికి వెళ్ళాడు ఆయన, అవునా కదా అండి? కానీ అక్కడ ఏమవుతున్నది, వెంటనే దేవుని యొక్క ఆత్మ పైనుండి వచ్చి యేసు మీద దేవుని ఆత్మ నిలిచాను. ప్రవక్త ఏమంటాడంటే, అప్పుడు దాకా ఆయన దేవుడే, కానీ ఇప్పుడు అభిషేకించబడాడు కనుక ఈ క్షణం నుండి ఆయన మెస్సియాగా మారాడండి. అందుకే వారి మధ్యలోనికి వెళ్ళి చదివేమంటాడంటే, ఇదిగో దేవుని ఆత్మ, సమాజం అంతా లేఖనాలు చదువుతాడు ఆయన, దేవుని ఆత్మ నా మీద నిలిచినది కనుక బీదలకి సువర్తమానం ప్రకటించడం కొరకును, బంధింపబడి వారిని విడిపించడం కొరకును, నలిగిన వారిని హృదయాన్ని మళ్ళా బలపరచడం కొరకును ఆయనను అభిషేకించాను. అంటే ఏమవుతున్నది? వాక్యం అభిషేకించబడుతున్నదండి. ఇప్పుడు ఈ కాలంలో, ఫిలదెల్ఫియా కాలంలో వాక్యం వెళ్ళినది, కానీ వాక్యం వెనుకన అభిషేకం ఎక్కడున్నదంటే వారికి ప్రవక్త ఏమంటాడంటే కొద్ది శక్తి. కానీ ఈ రోజున కేవలం వాక్యమే కాదు, కానీ దాని వెనుకన్న శక్తిని కూడా దేవుడు మనకిస్తున్నాడండి. ఇది కొంచెము శక్తి కాదు, పరిపూర్ణమైన బలాన్ని దేవుడు మనకిచ్చాడండి. ఎంతమందికి వ్యత్యాసం అర్థమవుతున్నది? వారు మీకున్న కొంచెం శక్తి కొంచెమే ఉండినను, కానీ ఈ రోజున మనకు దేవుడు కొంచెం శక్తి కాదు, పరిపూర్ణమైన శక్తిని ఇస్తున్నాడు. పెంతెకొస్తు విత్తనం నాటబడినదా? అది తిరిగి ఎదిగి ఫలించవలసి ఉన్నదా? మీరు గమనించండి, అది ఫలించేటప్పుడు ఇప్పుడు బాడీ ఉన్నది కదా, బాడీని మీరు కింద నుండి గమనిస్తే పాదాలు కనబడుతున్నాయా? అవునా? అది పెంతెకొస్తు అంటే ప్రారంభం. ఆ తర్వాత నుండి యేసుక్రీస్తు యొక్క శరీరం రూపించబడతానే ఉన్నదా, కట్టబడతానే ఉన్నదా? ఎవరు ఆ శరీరం అంటే మనమే ఆ శరీరం అండి. మీరు నేను దాంట్లో శరీరం ఏదో ఒక అవయవమై ఉండాలి మనందరం. అయితే ఆయన శరీరం ఎప్పుడైతే ఇలా కట్టబడుతూ ఉన్నదో, మొట్టమొదటిగా కాళ్ళు, తర్వాత మోకాళ్ళు, తర్వాత ఈ పొట్ట, లోపల ఉదర భాగంలో ఆ లంగ్స్, ఇంకా ఒక్కొక్క పార్ట్ ఉండి ఆఖరికి వచ్చేసరికి హార్ట్ ఉంటుంది. అవునా? ఏంటన్నా అట్లా కూడా ఎవరు డిఫరెన్స్ ఉండదు మనకి, అట్లాగే ఉంటుంది కదా. మళ్ళీ హార్ట్ ఉంటుందా? హార్ట్ దగ్గర నుండి వచ్చేసరికి షోల్డర్స్ ఉంటాయి. షోల్డర్స్ మీద ఏముంటుంది? నెక్ మీద ఏముంటుంది? హెడ్ ఉంటుందా? అట్లాగే ఉన్నదా మనందరికీ? అయితే మీరు గమనించండి, దేవుని యొక్క క్రీస్తు శరీరం 2000 సంవత్సరాలుగా 7 సంఘ కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయముగా వారు నిర్మించబడుతూ ఉన్నప్పుడు ఆయన శిరస్సుగా దిగి రావచ్చు. మన శిరస్సు ఆయనే అంటారా? శిరస్సుని కాళ్ళ మీద పెడతారా, లేకపోతే మోకాళ్ళ మీద పెడతారా, లేకపోతే పొట్ట మీద పెడతారా, లేకపోతే భుజాలకు పైన మెడ మీద పెడతారా? ఎక్కడే పెడతారండి? అట్లాగే ఉంటుంది అంటారా? మరి ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నారు, ఈ సమయమేనా? శిరస్సుగా మనం అతుకబడుతున్నామా? అది కాళ్ళ దగ్గర మోకాళ్ళ దగ్గర కదా, మన కాలంలో జరుగుతున్నదండి. అది ప్రవక్త ఏమంటాడంటే, ఈ షోల్డర్స్ ఏమైతే ఉన్నావో వధువుకి దావీదు యొక్క తాళపు చెవులు ఎక్కడున్నవండి? అవి భుజముల మీదే ఉన్నవా? శక్తిని చూపిస్తున్నది. కారణం ఏంటంటే, ప్రారంభంలో ఎటువంటి శక్తి ఉన్నదో ఈ భుజములో వధువును చూపిస్తూ ఉన్నవండి. ప్రవక్త చెప్తున్నాడు ఒక వర్తమానంలో, ఆ వధువుకి కూడా సంపూర్ణమైన శక్తిని దేవుడు ఇస్తూ ఉన్నాడు కనుక మొట్టమొదటి సంఘం పెంతెకొస్తు విత్తనం. కొంచెం సేపు నాతో ఓపిక పడతారా? ఒక 10 నిమిషాలు. ఆమేన్. మీరు గమనించండి, పెంతెకొస్తు సంఘంలో దేవుని యొక్క శక్తి నింపబడినదా? ఉన్నదంటారా? వారి మధ్యలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినదా? వారి మధ్యలో భాషలు మాట్లాడారా? వారి మధ్యలో స్వస్థతలు జరిగినవా? చనిపోయిన వారిని వారు లేవనెత్తారా? స్వార్థ చెప్తే ఆత్మలు పట్టబడ్డాయా? ఎంతమంది ఆమె అన్నారు నాతో పాటు? ఎన్నో కార్యాలు మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఈ విత్తనంలో నుండి ఆ 7 సంఘకాలాలుగా ఈ కార్యము జరగట్లేదు, కానీ ఈ సంఘకాలంలో ప్రవక్త ఏమంటారంటే, మీకు ఇవ్వబడుతున్న శక్తి కొంచెమైనది కాదు. ఇది జాన్ వెస్లీ కింద ఉన్న అభిషేకం మీద కాదు, కానీ పక్షిరాజు యొక్క అభిషేకం మీ మీదకి వస్తున్నది కనుక అపోస్తల కార్యం తిరిగి ఈ కాలంలో మరలా వ్రాయబడాలంటున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైనదో అండి? మీ అందరికీ బైబిల్ ఉన్నది కదా, ఒక్కసారి మీరు అపోస్తల కార్యం తీయండి. అపోస్తల కార్యం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయా? 28 అందరి దాంట్లో అవునున్నాయా? మీరు అపోస్తల కార్యం అంతా గమనిస్తే యేసు 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 అని కాదు, కానీ
అపోస్తలులు కాదు, అది పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా జరిగించిన కార్యాలు దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, ఈ అపోస్తల కార్యమును మొట్టమొదటి సంఘకాలం రాసినట్లుగానే ఈ అపోస్తల కార్యాలు ముగించబడ్డాయి అనుకోమాకండి. అంటే దేవుడు సంఘంలో పనిచేయడం ఆగిపోయాడు అనుకోమాకండి. 2000 సంవత్సరాలుగా ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. ఈ చివరి కాలంలో మరొక అపోస్తల గ్రంథం రాయబడవలసి ఉన్నదండి. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నానండి. సుదర్శ్ ఎట్లా నమ్ముతామంటే, సరే వినండి. పౌలుని మీరు గమనించండి. పౌలు ఏమంటాడంటే, ప్రవక్త దగ్గరకు వచ్చేసరికి ముందు పౌలు చెప్తాను. పౌలు దగ్గర ఒకనొక స్థలానికి వచ్చేసరికి పౌలుకి అర్థం కాదు, ప్రభువా ఈ స్థలానికి వెళ్ళనా ఆ స్థలానికి వెళ్ళనా అని చాలా అక్కడ లేఖనం ఏమిటంటే, యేసు యొక్క ఆత్మ పౌలుని వెళ్ళనీయలేదు. పరిచర్యకి వెళ్ళాలి కానీ ఆగిపోతాడు. ఎటెళ్ళను? కారణం అంటే కొన్నిసార్లు నువ్వు చేసేది దైవికమైన పని అయినా సరే నీకు ఖచ్చితంగా దేవుడి నుండి గ్రీన్ సిగ్నల్ నీకు రావాలండి. కానీ పౌలు ఏమంటాడు, నాకు అర్థం కావట్లేదు అని రాత్రి వేళ నిద్రలో ఉండగానే దర్శనంలో కనబడుతూ ఉంటుంది. ఒక దగ్గర నుండి వాళ్ళు ఇలా చేతులెత్తి దయచేసి మా యొద్దకు రాయ్యా అనగానే వెంటనే లెగుస్తాడు. లేచి ఏంటిదంతా దర్శనమేనా? ఓకే, వెంటనే లగేజ్ చదువుకొని ఏమంటాడంటే, మేము చూడలేదు కానీ ఎక్కడో మాకు స్వరం వినబడుతున్నది అని అందరినీ శిష్యులు లేపి, పదండి నేను రిఫరెన్స్ చూపించలేను, టైం అయిపోతున్నది, పలానా చోటికి వెళ్దాం, పదండి అని తీసుకొని వెళ్తాడు. సేమ్ మీరు పౌలు పరిచయంలో చూడండి, ప్రవక్త పరిచయంలో మళ్ళీ వినబడుతున్నది ఏమనంటే, ఒక రోజున మిల్టౌన్ ఎంతమంది గుర్తున్నదండి? 9 సంవత్సరాల పైగానే కనీసం లెగలేని స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ప్రవక్తకు చూపిస్తూ ఉన్నాడు. ఏమంటే అపోస్తల కార్యం ఆగిపోలేదు, అపోస్తల కార్యం కొనసాగింపులోనే ఉన్నది. ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? అపోస్తల కార్యంలో పుతోను అని దెయ్యం పట్టినప్పుడు పౌలు ఏమన్నాడంటే, ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు నేను ఏమన్నా అనుకున్నాడు, రెండోసారి వెళ్ళినప్పుడు ఏమనుకున్నాను, మూడోసారి ఏమన్నాడంటే, అంటే వెళ్ళగా ప్రభు యేసుక్రీస్తు నామములో గతిస్తున్నా బయటికి రా అన్నాడు. జరిగినదా? మన సంఘంలో దేవుడు చేశాడు ఆ కార్యాన్ని. అపోస్తల కార్యం ఆగలా, తిరిగి జరుగుతూనే ఉన్నదండి. మృతుల్ని అపోస్తల కార్యంలో లేవనెత్తారా పైకి? తెలిసిన వాళ్ళు ఉన్నారు. దోర్కాన్ని మన తబిత మనం చదువుతూ ఉంటాం, దోర్కా దగ్గర మనం చదువుతాం కదా, వాళ్ళు వస్త్రాలు తీసుకొచ్చి అయ్యా పేతుడి దగ్గర చూపించి, అయ్యా ఎట్లా ఇలా చనిపోయినదయ్యా దయచేసి కొంచెం అంటే ప్రార్థన చేయడానికి వచ్చాడు. చూపిస్తున్నాడు సాక్ష్యం, నువ్వేం చేసినా నువ్వు భూమి మీద ఏమీ సంపాదించలేక నీ సాక్ష్యం మట్టుకు ఉండిపోద్ది, అది అంతే. నువ్వు ఏదైనా మార్చేయచ్చు మనం బతుకున్నప్పుడు, కానీ సచ్చిన తర్వాత మన సాక్ష్యం మార్చలేమండి. బతుకున్నప్పుడే మార్చుకోవాలి దాన్ని. ఎప్పుడైతే ఈ వస్త్రాలు చూపిస్తాడో పేతురు వెంటనే గమనించి దేవుని యొక్క పాదాల దగ్గర చేయగానే దిగ్గున మళ్ళీ లేచారు అక్కడ. కానీ ఈ చిన్న పరిచయలో కూడా నేను చూశానండి. జఫన్యాను ఒక రోజున కళ్ళు తాళేసుకొని ఇలా బయటికి తీసుకొచ్చి బలిపెట్ట దగ్గర ప్రార్థించగానే వెంటనే దేవుడు స్వస్థ అపోస్తల కార్యం ఆగిపోలా. ఎంతమందికి అర్థమవుతున్నదా అండి? అపోస్తల కార్యాలకు దేవుడు పులి స్టాప్ పెట్టలేదు కానీ కామా మాత్రమే పెట్టాడు ఆయన. అప్పుడు జరిగింది మన మధ్యలో కూడా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. ఎంతమంది అవునంటారండి? నేను ఎక్కడో కార్యం చేస్తున్నానే మీ ముందు కార్యం మీకు చూపిస్తున్నానండి. ఎంతో మీ ముందు కార్యమే అంటారా? మీరు గమనించండి, పౌలు ఎప్పుడైతే వాక్యం చెప్తా ఉండగానే ఒక ఆయన తెగన వినేస్తున్నాడు. ఎంత బాగా వినేస్తున్నాడు అంటే ఊగిపోతున్నాడు ఇలాగా. అబ్బో అసలు ఇండగానే ఎంత బాగా ఏకీభవిస్తున్నాడు ఆ వాక్యం తరంగానే. ఆయన విన్నది కూడా కిటికీ దగ్గర కూర్చున్నాడు, అటు బయట చల్ల గాలి. కానీ ఎన్నడైనా గమనించండి, అంటే మన స్థలం లేదు కానీ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్న ఆనందమే వేరేది. నువ్వు దాన్ని దేనితోనూ నువ్వు పోల్చలేవు. ఎంత సుందరమైన స్థలమైనా చెప్పు, కానీ దేవుని స్థలంలో నువ్వు పొందే ఆనందాన్ని, నువ్వు నిజమైన విత్తనము నీవైతే, అబ్రహాము విత్తనం నీవైతే, రాజ సంతానము నీవైతే, నీ సంతోషం ఎల్లప్పుడూ దేవునితోనే ముడిపడి ఉంటుందండి. నువ్వు ఎల్లప్పుడు ఏమంటే, దేవా నీ సన్నిధి మాత్రమే నాకు ఆనందకరమైనది ప్రభువా, నీ సన్నిధిలోనే నాకు ఎల్లప్పుడూ. నీ హృదయం ఏమంటా ఉంటుంది? పొంగి 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 ఆమేన్. కానీ ఈయన మాటికి అటు కొంచెం వింటున్నాడంట, బయట కిక్ శబ్దంగానే చూస్తున్నాడు. ఈయన డీకన కాదు, ఈయనకి డీకన్ అయ్యాడు. ఈయన కిటికీలు చూస్తాడు, జాగ్రత్త కొంచెంసేపు అంటున్నాడు. మళ్ళీ పౌలు వాక్యం చెప్పంగానే అందరూ చూడంగానే నిద్రపోతాడు అనమాట. ఎప్పుడు ఆమెన్ అనగానే ఓ ఆమెన్. ఎప్పుడైతే అటు ఇటు తిరుగుతున్నాడో పౌలు అనుకుంటానే ఉంటాడు, అయ్యా మెలకుగుండండి అయ్యా. ఓకే పౌలు గారు వాక్యం ఏంటో వాక్యంలోనే ఉన్నాం మనం. ఊగుతున్నాడు తర్వాత కనబడట్లేదు. ఇక ఏడు పక్కన లేడు, అక్కడ ఎక్కడ ఉన్నాడంటే 3 స్టేర్లు కింద పడిపోయాడండి. వెంటనే పౌలు వెళ్ళిన తర్వాత ఏమీ కంగారు పడలేదు, కానీ నేను చూసిన అగ్ని స్తంభం ఇంకా సజీవంగానే ఉన్నదని, ఓ కుమారుని మీద పడంగానే దేవుడు వెంటనే జీవాన్నిచ్చి లేవనెత్తాడని. ఇది చరిత్ర. కానీ మన సంఘంలోనే 2 స్టేర్ నుండి విధేయ కింద పడితే కనీసం మచ్చ లేకుండా దేవుడు కాపాడాడండి. చరిత్ర కాదు, చరిత్రలో పైకి ఎత్తబడిన దేవుడు ఈయన. అపోస్తల కార్యం ఆగిందంటారా? ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు సేవకులను అభిషేకిస్తానే ఉన్నాడా?
దేవుడు మన మధ్యలోకి ఆత్మలు నడిపిస్తూనే ఉన్నాడా? అద్భుతాలు దేవుడు జరిగిస్తూనే ఉన్నాడా? మనకి ఇవ్వబడిన శక్తి కొంచెము కాదు కానీ పరిపూర్ణమైన శక్తిని దేవుడు మనకిచ్చాడని. సంసోను కన్నా గొప్ప శక్తి మన మధ్యలో ఉన్నది. దావీదు మధ్యలో కన్నా గొప్ప అభిషేకం మన మధ్యలో ఉన్నది. నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన, మారని దేవుడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన్ని? ఇదిగో నీకున్న శక్తి కొంచెమై ఉన్నాను అని దేవుడు నీతో అన్నాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన శక్తి కొంచెం కాదు నాయన, నేను పరిపూర్ణంగా వధువులో కుమ్మరించుకొని ఉన్నాను కనుక. ఆమేన్. దేవుడు ఎవరిలో కుమ్మరించబడ్డాడు? క్రీస్తులో. క్రీస్తు ఎవరిలో కుమ్మరించబడ్డాడు? వధువులో ఎంతమంది ఇష్టపడుతున్నారండి? ప్రభువా, ఈరోజు నువ్వు ఈ స్థలం ఉండేలేదప్పుడు అడగచ్చు, ప్రభువా నేను ఎటువంటి అనారోగ్యం చేతున్నా, నేను ఒక మాట నమ్ముతున్నా, ప్రవక్త చెప్పినట్లుగానే అపోస్తుల కార్యం ముగింపు కాదు కానీ మేమే మరొక అపోస్తుల కార్యం రాయాలి. ఎలా రాస్తారు సుదర్శ్? తండ్రుల యొక్క విశ్వాసం ఎప్పుడైతే నీకు వస్తుందో, ఎవరి విశ్వాసం? పెంతుకోస్తు యొక్క విశ్వాసం అండి. బయట పెంతుకోస్తు కాదు, నిజమైన పెంతుకోస్తు విశ్వాసం మీ గుండెల్ని ఎప్పుడైతే తాకుద్దో, కరడును పిలిచినట్లుగానే విత్తనం జీవాన్ని పొందుకొని ఫలిస్తుందో, సేమ్ వాక్యం నువ్వు మారిపోతావు. ఆమేన్. ఇప్పుడు మనం చెప్పొచ్చునా అపోస్తలుల కార్యం ఆగిపోయినదా? ఉన్నదంటారా? ప్రవక్త అంటాడు, దావీదు అంటే, ఓ నా ప్రాణం ఆయన చేసిన మేలో దేనిని మరొకము, మా సంఘంలో చేసిన మేలో దేనిని మరొకము, నా కుటుంబంలో చేసిన మేలో దేనిని మరొకము. నేను ఏ అద్భుతం చూస్తున్నా, అద్భుతాలని ఒకప్పుడు రాస్తున్నవే, ఒకప్పుడు రాస్తున్న అద్భుతాలని ఇప్పుడు జరుగుతున్నవే. నువ్వు ఏ అవసరంతో ఉన్నా ఈ రోజును కూడా అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి భేద విధవరాలు వెళ్ళినట్లుగానే, అయ్యా దయచూపయ్యా, అయ్యా దయచూ. సోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి స్థానంలో ఉన్నా, నీకేది కావాలో నమ్మకంతో అడుగు. ఈ స్థలం నుండి ఖాళీ చేతులతో కాకుండా, పేజీలో వాక్యం లేకపోయినా మెసేజ్ దేవుడు వాక్యం ఇచ్చి నడిపించిన దేవుడే నీవు అడిగే ప్రశ్నకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వగలడు. ఎంతమంది నమ్ముతున్నారండి? మన ఆలోచనలు ఎటు వెళ్ళనివ్వకుండా ఎంతమంది ఆయనకి స్తుతులు చెల్లించే వాళ్ళు ఉన్నారు? ఎంతమందికి ఆయన కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళు ఉన్నారు? ప్రభువా నువ్వు సమాధిలో లేవు నాయనా, ఈ రాత్రి కాలం ముందు ఏ సమాధి ఆయన నాపలేదు కానీ తండ్రి, నువ్వు మరణమును జయించితివి. ఎంతమంది నమ్ముతున్నారు? సమాధిని జయించితివి, నువ్వు పాతాళము నువ్వు జయించితివి. మరణం ఎక్కువ, పాతాళంలోకి ఎక్కువ, ద్వారపు చెవులు నా యొద్దనున్నవి అన్నావు. ఓ మాకైతే మరి గడిచిన దినాల్లో విన్నట్టుగా మాకు ఒక తాళపు చెవి ఉన్నదయ్యా. విశ్వాసమును బట్టి మేము అడుగుచూ ఉండి ఉన్నాం. మేము కొంచెము శక్తి కాదు కానీ మీరు పరిపూర్ణమైన శక్తిని మాకు ఇచ్చారండి. ఎంతమంది ఒకసారి రెండు చేతులు ఆయన వైపు ఎత్తండి. ఆయన మీ జీవితంలో చేసిన ప్రతి కార్యం కొరకు ముందుగా ఆయన కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభు నువ్వు ఇచ్చిన ఆరోగ్యం ప్రభువా, ఎన్నోసార్లు మేము వైద్యశాల చుట్టూ తిరగాలి నాయనా, కానీ నువ్వు పరమ వైద్యుడిగా ఉండి తండ్రి, కేవలం చేయబడిన స్వల్పమైన ప్రార్థనలు ప్రభువా మేము విశ్వాసముతో చేయబడినప్పుడు నువ్వు దాటిపోలేదు కానీ తండ్రి, అన్యాయస్తుడైన న్యాయాధిపతిగానే అయ్యా అతనైనా విసుకున్నాడు కానీ నువ్వెన్నడూ విసుకునే దేవుడు కాదయ్యా. నీ బిడ్డలను అడగమని కోరుచూ ఉన్నావయ్యా, నీ బిడ్డలను అడగవాలని కోరుచూ ఉండినావయ్యా. సమాధానం ఇచ్చే దేవుడు మా మధ్యలో ఉన్నావయ్యా. ఇది మా ఊహ కాదు కానీ తండ్రి, కేవలం మా తలంపు కాదు కానీ నువ్వు సజీవుడు అయిన దేవుడు అయ్యా. పౌలు కాలంలో అదే దేవుడు నాయనా, ప్రవక్త కాలంలో అదే దేవుడు అయ్యా, ఈ రోజున అదే దేవుడు అయ్యా. మా మధ్యలో గొప్పవారు లేరు కానీ తండ్రి, మేమంతా సామాన్యులమేనాయనా. కానీ పరిశుద్ధాత్మ సామాన్యమైనది కాదు తండ్రి, కాదు నాయనా. దయచేసి ఒక్క 2 నిమిషాలు మీరు దయచేసి ప్రార్థనలో గడపండి. మీరు నమ్మిక చేత దయచేసి అలవాటుగా అనుకోమాకండి. నువ్వు దేవుని పాదాల దగ్గర ఏది పొందాలని కోరితే, నువ్వు ఏది అడిగితే దేవుడు అది ఇవ్వగలడు ఆయన. నువ్వు దయచేసి ఎక్స్పెక్టేషన్తో ఏమనంటే నేను అడిగినది దేవుని దగ్గర పొందుకుంటానన్న నమ్మకంతో నీ గుండెల నిండా విశ్వాసాన్ని నింపుకొని, సోదరి కొంతమంది ఖాళీ చేతులతో వెళ్ళవచ్చునేమో కానీ తప్పక దేవుని దీవెనలతో వెళ్ళే చేతులు కొని ఉంటాయి. అవి విశ్వాసం చేత అడిగే చేతులు కొని ఉంటాయి. అవి దేవుడు ఆ చేతులను దీవించాలని ఆశపడుతున్నానండి. దేవుడు ఆ హృదయాన్ని దీవించాలని ఆశపడుతున్నాను. ఖాళీ చేతులతో వెళ్ళిపోకుండానట్లుగా దేవుడు దీవెనలతో పంపగలుగునట్లుగా హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడే. ఆయనలో ఏ విధమైన మార్పు లేదు. ఆయనలో ఆయన నేటికి అదే దేవుడే ఉన్నాడు కనుక ఆమేన్. దయచేసి మీరు మీ 2 నిమిషాలు మీరు ప్రార్థనలో గడపండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే.
అనంత ప్రేమ స్వరూపివి నీవే. మీ చేతులన్నీ రెండు పైకెత్తుదామండి. మనం కొద్ది మందిగా ఉన్నా మన మధ్యలో ఆయన ఉండండి. ఆయన హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. రండయ్యా సమాధానకర్త. దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. మన స్వరాలన్నీ ఏకం చేద్దాం. హల్లెలూయా 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 పరిశుద్ధుడు 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 అని ఓ కోట్లాది దేవదూతలు కలిపి తండ్రి నిత్యము నేను స్తుతిస్తూ ఉండగా ఈ చిన్న మంద ఏ పాటిది ప్రభువా, మా స్వరములు ఏ పాటివి నాయనా, మా సంగీతము ఏ పాటిదయ్యా, కానీ ఇటువంటి స్తుతులను స్వీకరిస్తూ ఉన్నందుకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. చిన్న మంద భయపడకుడి అని మీకు రాజ్యము అనుగ్రహించుటకు అది నా తండ్రికి ఇష్టమాయను అని నీ వాక్యం చెప్పుచుండగా ఓ చిన్న మందుగా ఈ స్థలంలో ఉన్నామయ్యా. ఈ రాత్రి కాలమందున తండ్రి మా మధ్యలోకి మీరు వచ్చినందుకు వందనాలయ్యా. ఇది కేవలం మేమున్న ఆరాధన కాదు కానీ తండ్రి, ఆరాధనలో దేవుడు పాలి భాగస్తుడై ఉండుట అది గొప్ప ధన్యత అని మేము నమ్ముచూ ఉండినామయ్యా. కేవలం మోషే గుడారం యొద్దకే కాదు కానీ, సొలొమోను దేవాలయం యొద్దనే కాదు కానీ, ఆది అపోస్తులే కాదు కానీ తండ్రి, ఈరోజు నిలబడి మేము చెప్పగలమయ్యా, అదే దేవుడు మా మధ్యలో ఉండి ఉన్నాడని, అదే కార్యములు మా మధ్యలో జరిగిస్తున్నాడని, అదే దేవుడు నా జీవితంలోనూ ఉన్నాడని. ఓ ప్రభువా, మా మధ్యలో ఎంతమంది అనారోగ్యం చేత ఉండి ఉన్నారో అయ్యా, ఆరోగ్యం ఇమ్మని మేము అడగట్లేదు కానీ ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉండి ఉన్నాం అయ్యా. మేము నమ్ముచూ ఉండి ఉన్నామయ్యా. మేము కేవలం ఉద్రేకాల కింద కాదు కానీ తండ్రి, అబ్రాహాము యొక్క రాజ సంతానం మేము అయి ఉంటున్నాము కనుక నమ్మిక చేత మేము అడుగుచూ ఉండినామయ్యా. బలహీనతలు దూరపరిచినందుకు వందనాలయ్యా. ప్రతి చీకటి ఆత్మని తరిమి కొట్టినందుకు వందనాలయ్యా. హృదయాల్లో నీ ఆత్మని నింపినందుకు వందనాలయ్యా. నీ తాకడి ఇచ్చినందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని తిరిగి నీలో ప్రభు బలంగా వాడుకొనమని మేము అడుగుచూ ఉండినాం. దయచేసి ఈ రాత్రికాల సమయం ముందున ప్రభు ఎవరు హృదయంలో ఎటువంటి అక్కరతో వారు వచ్చి ఉండినారు, వారు బలిపీఠం మీదకు రావాల్సిన అవసరం లేదు కానీ తండ్రి, బలిపీఠం మీద ఉన్న దేవుడు నీవే దిగి వచ్చి ఉండిగా ప్రభు. ప్రతి ఒక్కరి ప్రార్థన మనవి ప్రభు, నువ్వు విన్నావని మేము నమ్ముచూ ఉండినామయ్యా. అది ఈ క్షణమందు నువ్వు అనుగ్రహించగలిగిన దేవుడివి అయ్యా. నువ్వు చెయ్యలేకపోతే తండ్రి, నువ్వు మాట ఇవ్వవు ప్రభువా. నువ్వు మాట ఇచ్చావు అంటే ఖచ్చితంగా నువ్వు చేసే తీరుతావు నాయనా. నీలో ఏ విధమైన మార్పు లేదు తండ్రి. నువ్వు వాగ్దానం ఇచ్చి ఉండి ఉన్నావయ్యా. ప్రవక్త ద్వారా నువ్వు మాట్లాడి ఉండి ఉన్నావయ్యా. అపోస్తల కార్యం ఆగలేదు నాయనా. మేము అపోస్తల కార్యం యొక్క కొనసాగింపై ఉండి ఉన్నాం. అదే శక్తి మా మధ్యలో ఉన్నందుకు తండ్రి, అదే అభిషేకం మా మధ్యలో ఉన్నందుకు నాయనా. ఇది కేవలం సంఘంలోనే కాదు కానీ
అయ్యా ప్రతి విశ్వాసులను నింపండి అయ్యా. ఇది వచ్చి వెళ్ళిపోవునట్లు కాకుండానట్లుగా ఆ తండ్రి మరి విశ్వాసం నిలబడినట్లుగాను తండ్రి, అది తండ్రి స్థిరముగా ఉండినట్లు దయ చూపించండి. ఈ కొద్ది సమయాన్ని బట్టి మరి ముందుగా నీ కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉండి ఉన్నామయ్యా. మరి వినడవన్నీ మాటలు కాదు కానీ తండ్రి, అది అభిషేకించబడిన వాక్యమై ఉండినదయ్యా. చెప్పిన నేను బలహీనుడిని అయి ఉండవచ్చిన ప్రభు, పలికిన పెదవులు బలహీనమైనవే కానీ ప్రభు, నిలబడిన శరీరం బలహీనమైనదే కానీ, వెనుక ఉన్న దేవుడు బలహీనమైన వాడవు కాదు కానీ అయ్యా, నువ్వు బలమైన దేవుడు అయి ఉండినావయ్యా. ఇక్కడ ఎవరికి విరోధంగా ఏ శత్రువు నిలబడినప్పటికీ ఈ క్షణం అడుగుచూ ఉండినామయ్యా. మాకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం చెప్పుచూ ఉండిన, రూపించబడి ఏ ఆయుధమైనప్పటికీ తండ్రి దాన్ని చల్లా చెదురుగా చేయమని అడుగుచూ ఉండినాం. మా పక్షాన్ని నువ్వు నిలబడి ఉండినావయ్యా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరలా ఈ సమయం ముందు నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచూ ఉండిగా కేవలం తేలికపాటి హృదయంతో వెళ్ళకుండానట్లుగా ఒక రకమైన భారం మమ్మల్ని చుట్టాలని మేము ఆశిస్తున్నామయ్యా. దేవునితో సంభాషించడం కొరకు తండ్రి, దేవునితో జీవించడం కొరకు నువ్వు ప్రభువా, దేవుని లాగా జీవించడానికి నాయన మా హృదయంలో ఒక ఆశను పుట్టించండి అయ్యా. అయ్యా చనిపోయే ఆశలా ఉండకుండానట్లుగా అది నిత్యము మండే ఆశలా ఉండించండి అయ్యా. అది నిత్యము మండుచూ ఉంటే తండ్రి నిజంగానే అద్భుతాలతో ఆగముగానే ప్రభువా, అద్భుతాల వెంబడే అద్భుతాలు మేము చూడగలిగినట్లుగా, ఆశ్చర్యకాల వెంబడే ఆశ్చర్యకారాలు మేము చూడగలిగినట్లుగా, అభిషేకం వెంబడే అభిషేకం మేము పొందినట్లుగా ఓ ఆది అపోస్తలుల సంఘమును ఏ విధంగా వాడి ఉండినావో కొద్దిపాటుగా మేము ఉండి ఉన్నామయ్యా. మా హృదయాలు ఏకము చేసి ఉండినామయ్యా. మా ఆలోచనలు ఏకము చేసి ఉండినామయ్యా. మా మధ్యలో మాకు వ్యతిరేకత ఏమీ లేదు కానీ మేమందరము క్రీస్తు యొక్క కుమారులమై ఉండి ఉన్నాం. మేమంతా దేవుని యొక్క కుమారులమై ఉండి ఉన్నాం. మేమంతా దేవుని కుమార్తెలమై ఉండి ఉన్నామయ్యా. మా మధ్యలో విభేదాలు పక్కన పెట్టుచూ ఉండి ఉన్నాం. దయచేసి మా మధ్యలో మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరినీ దీవించండి. సంపూర్ణంగా నీ ఆత్మచేత నింపండి. వారి హృదయం యొక్క లోతుల్లో ప్రభువా ఏది నీ నుండి ఆశిస్తూ ఉన్నా దయచేసి ఈరోజు మేము ప్రార్థనగా ప్రార్థించాం, కానీ ఒకరోజు ఇది సాక్ష్యంగా నువ్వు మార్చగలిగిన దేవుడు అయ్యా. అయ్యా ముందు చేయబడిన కన్నీటి ప్రార్థనలే తండ్రి, ముందుగా విడిచిన కన్నీరే ప్రభువా ఈరోజు మా మధ్యలో సమాధానంగా ఉన్నదయ్యా. ఆ రోజు విత్తినదే ఈ క్షణమందు పంట కోయిచూ ఉండి ఉన్నాం. ఈ క్షణమందు మరలా విత్తుచూ ఉండి ఉన్నామయ్యా. మేము నీ మాటను నమ్మామనే విశ్వాసపు తండ్రి విత్తనాన్ని విత్తుచూ ఉండి ఉండగా సాక్ష్యం అనే పంట కోయగలిగినట్లుగా ప్రభువా దయచేసి మరలా మా మధ్యలో నీ అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. గర్భఫలం ఆశించే వారి విషయాల్లో అయ్యా నువ్వు బంధించగలిగిన దేవుడు అయ్యా, నువ్వు విప్పగలిగిన దేవుడు అయ్యా. మరలా రంగం మీదకి రామని అడుగుచూ ఉండినాం. మీ అద్భుతాన్ని జరిగించమని మేము అడుగుచూ ఉండినాం. అనారోగ్యం చదువు ఉన్న వారిని విడిపించండి అయ్యా. శత్రు యొక్క బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. అది పెద్ద బలహీనత అయినా చిన్న బలహీనత అయినా ప్రతి బలహీనత మీద జయమినిచ్చే దేవుడు నీవే ఉండినావు. సైన్యములకు అధిపతి యెహోవా నీవే మాకు ముందుగా ఉండి ఉండగా మేము దేని కొరకు భయపడవాలని ఆశించటం లేదయ్యా. దయచేసి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మా మధ్యలో బిడ్డలు ఉన్నారయ్యా, యవనస్తులు ఉన్నారయ్యా, మరి నడిప్రాయంలో ఉన్నవారు ఉన్నారు తండ్రి, వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారయ్యా. మా మధ్యలో డీకెన్స్ ఉన్నారయ్యా. అయ్యా మరి అల్పుడైన సేవకుని స్థలంలో ఉన్నానయ్యా. మరి ప్రయాణంలో ఉన్న సేవకుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్షేమంగా మా మధ్యలోకి చేర్చండి అయ్యా. ఎక్కడ ఎటువంటి ఆపదన్నా తొలగించండి అయ్యా. అయ్యా మరి మేమందరం అల్పులుగా ఉండి ఉన్నామయ్యా. మేమంతా ఒక ఆశతో అడుగుచూ ఉండినామయ్యా. సంఘము ఉన్నట్టు ఉండుట కాదు కానీ తండ్రి మా మధ్యలో మరికొంత నూతన క్రియ జరిగించమని అడుగుచూ ఉండినాం. ఇదిగో నూతన కార్యం మా మధ్యలో జరగాలని మేము ఆశిస్తూ ఉండినాం అయ్యా. సంఘము గర్భము లేనిది వలె ఉండకుండానట్లుగా నూతన ఆత్మలు మా మధ్యలోనికి రావడానికి తండ్రి తగిన అగ్నిని మీరు వేయమని అడుగుచూ ఉండి ఉన్నామయ్యా. ఆ రోజున అగ్ని మోషేని ఆకర్షించినట్లుగానే నశించు వారిని ఆకర్షించే స్థలముగా ఉండినట్లుగా మా సంఘము ఉన్నది ఉన్నట్లే కాదు కానీ మేము కొద్ది మందిగా ఉన్నా పర్వాలేదు కానీ తండ్రి మాలో తండ్రి ఉన్నవే మాకున్నా చాలును కానీ తండ్రి, కానీ శక్తి ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టకుండానట్లుగా ఈ కొద్ది అగ్ని మండుచూనే ఉండడానికి ప్రభువా ఎల్లప్పుడూ ఆ మంట మాలో ఆరిపోకుండానట్లుగా మీ కృపను చూపించి సహాయమును దయచేయండి. మరలా మేమందరము సమాజంగా చేరి ప్రార్థించినంత వరకు మీ కృప సమాధానాలు మాకు తోడుగా ఉంచమని, మరి చుట్టూ అన్యులుగా ఉన్న వారిని మీరు దీవించండి. వారి వల్ల మాకు మా వల్ల వారికి ఎన్నడూ ఆటంకం ఎదురవకుండానట్లుగా ఎల్లప్పుడూ వారికి మాకు సమాధానము దయచేయండి. నువ్వు ఎవరినైనా ఆకర్షించే దేవుడు అయ్యుంటున్నావయ్యా. నువ్వు ఆకర్షించడం ప్రారంభిస్తే ఎవరినూ ఆపలేరయ్యా. మా మాటలు ఏమీ చేయలేవు కానీ తండ్రి అంతా నీ ఆకర్షణ మీద ఆధారపడి ఉన్నది కనుక
దయచేసి మీ కార్యాన్ని మీరు జరిగించమని మేము ఈ స్థలం నుండి వెలుచూ ఉండినాము, కానీ మందిరాన్ని మేము విడిచిపెడుతున్నాము, కానీ ప్రభువా మీరు మమ్మల్ని విడవద్దని కోరుచూ ఉండినాం. ఎల్లప్పుడూ మా తలల మీదుగా ఉండండి అయ్యా, ఎప్పుడు మా హృదయాల్లో ఉండండి అయ్యా, స్థిరముగా నిలిచిపోమని అడుగుచూ ఉండినాం. నీకు చిన్న ఇబ్బంది పరిచే కార్యం కూడా మేము చేయకూడదని కోరుతూ ఈ కొద్ది మనవల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాకు సంపూర్ణమైన బలమునిచ్చిన ఆ బలవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని నామ తండ్రి. దేవుని కృప మనకును పరిశుద్ధులందరికీ తోడై ఉండును గాక.